నాకు ఇంత వద్దు, గాలి గాలి కావాలి కానీ ఎక్కువ వద్దు. ఈ సభకు రావాలని ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియమిత్రులు, మాకు అనేక సంవత్సరాల నుండి ఆప్తులు రెవరెండ్ షాలేమరాజు అయ్య గారికి, అలాగే పాస్టమ్మ గారికి మా వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి మాకు గైడు విజయరాజు పాస్టర్ గారు, వారికి మా హృదయపూర్వక వందన మరణాతలు. మరి ఇంకా వేదిక మీద ఉన్న దైవజనులకు, వచ్చిన మీ అందరికీ మరణాత. ప్రియులారా, సమయం చాలా చాలా విలువైంది అని అందరికీ తెలుసు. కనుక కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. షాలేమరాజు గారు, వారు వారి సహోదరులు జాషువా గారు, మరి ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా చిన్నతనం నుండి దైవభక్తితో వారు పెరిగి, వారి తల్లిగారు, వారు కుటుంబ సభ్యులు భక్తి జీవితంలో వారు బహుగా పెరిగి బలపడిన వారై, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వారి గురువర్యులు చేసిన ప్రార్థనలు, వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి నడిపింపును బట్టి, పిలుపును బట్టి దేవుని సేవ చేస్తూ, చక్కగా సంఘాలు గడుతూ, దేవాలయాలు నిర్మాణం చేస్తూ, బైబిల్ మిషన్లో ఎంతో గొప్ప పరిచర్య మరి వారు చేసుకుని వెళుతూ సంఘాలను కూడా స్థిరపరుస్తూ ఉన్నారు. అనేకులను వారి సాక్ష్యాల ద్వారా, వాక్య వర్తమానాల ద్వారా బలపరిచే పరిస్థితిని కూడా దేవుడు దయచేసిన వాడై ఉన్నారు. కనుక రాబోయే దినాల్లో షాలేం గారు మరింత గొప్పగా పరిచర్యలో సాగాలని తెలియజేస్తూ, ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రి కాల సమయంలో వాక్య భాగము ఒకటి చదువుకుందాం. బైబిల్ గ్రంథం తెచ్చుకున్న వాళ్ళందరూ ఒక మారు బైబిల్ గ్రంథాన్ని చూడండి. అపోస్తులులు కార్యముల గ్రంథము, అపోస్తులులు కార్యములు అందరం ఒక్కసారి చూద్దాము. 5వ అధ్యాయము 32వ వచనాన్ని ఓ మారు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. చాలు. ఈ వాక్య వివరణ కొరకు ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన ప్రభువా, మీ నామమునకు వందనములు, స్తోత్రాలు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని సెలవిచ్చిన మా యేసు ప్రభువా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ రాజ్యంలో మేము ప్రవేశించాలి. యుగ యుగాలు మేము నీతో జీవించాలి. యుగ యుగాలు నీతో కలిసి ఆ పరలోక రాజ్యంలో మేము ఉండాలి. అలా మమ్మను సిద్ధపరిచేది నీ పరిశుద్ధాత్మ గనుక ఆ అనుభవము, పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ఈ రాత్రి మీరు మాకు మీ యొక్క వాక్యము ద్వారా వినిపింపచేసి బలపరుచుమని, ప్రతివారి అంతరంగమును నీ శక్తితో నింపి నడిపించుమని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మోక్ష మార్గోపదేశ సభలలో
ఏకీభవించిన మీ అందరినీ ప్రభువు తన యొక్క ఆత్మచేత అనగా పరిశుద్ధాత్మ చేత మిమ్ములను నింపి ఆయన రాక కొరకు ఆ పిమ్మట ఆయన రాజ్యములో నివసించుటకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, చాలా చక్కని వాతావరణం దేవుడు ఈ దినము దయచేసాడు. నిన్న కొన్ని ప్రదేశాల్లో వర్షాలు ఉన్నాయి, కానీ ఈ దినం దేవుడు చాలా మంచి వాతావరణాన్ని మనకి ఇచ్చారు. అందుకు దేవునికి ఎన్నో వందనాలు. ఈ రాత్రి మనం వినే ధ్యానాంశం ఏమి అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత లేదా ద నీడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత. ప్రియులరా, ఈ మాటలు మరి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యాన్ని మనం మన అంతరంగంలో పదిలం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులైన వాళ్ళందరినీ ఒలీవ కొండ దగ్గరకు తీసుకుపోయి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళుతూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పిన మాటలలో ఒక ప్రాముఖ్యమైన మాట ఏమి అంటే, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, యెరూషలేమును విడిచిపెట్టి బయటకు పోవద్దు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4-5 వచనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు ఆయన. ప్రియులరా, విశ్వాసులమైన మనం మన రక్షణను నిర్ధారణ చేసుకోవడానికి, నేను రక్షింపబడ్డాను అని మన రక్షణ నిర్ధారణ చేసుకోవడానికి మనం బ్యాప్టైజ్ చేయబడుతున్నాం, బాప్తిసం పుచ్చుకుంటున్నాం. రావడం చాలా మంది వస్తున్నారు, కానీ నిలవబడే వాళ్ళు కొద్దిమందే ఉంటున్నారు. ప్రియులరా, కొందరు కొన్నాళ్ళు దేవునితో ఉంటున్నారు, ఆ తర్వాత వాళ్ళు మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు, నిలవబడలేకపోతున్నారు, స్థిరులుగా వారు ఉండలేకపోతున్నారు. కానీ ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నీళ్ల బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. ప్రియులరా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఒక్కటే కాదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలందరికీ ఆయన నీటి బాప్తిస్మం ఇస్తూ ఓ మాట చెప్పాడు. ఏమన్నారు? మారు మనసు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము నేను మీకు బాప్తిస్మం ఇస్తున్నా నీళ్లల్లో, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే చాలా శక్తిమంతుడు, ఆయన కూడా మీకు బ్యాప్టిజం ఇస్తాడు, కానీ నాలాగా నీళ్లల్లో కాదు, నాకులాగా నీళ్లలో మీకెవ్వరికి ఆయన బాప్తిస్మం ఇవ్వడం. ప్రభునందు ప్రియమైన వర్లరా, ఆయన చెప్పుకొచ్చిన మాట 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయంలో ఆయన చెప్పుకొచ్చిన మాట 16వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఏమని? నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే
నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడనుగాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను నీకు బాప్తిస్మమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మరణాత. గమనించాలి ప్రియులారా, ఎంత స్పష్టంగా చెప్పుకోతున్నాడు ఆయన. బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు ఏమని, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నా, కానీ నా వెనక వచ్చేవాడు నీళ్లలో ఎవడు. యేసు ప్రభు వారు ఎవరికి కూడా బాప్తిస్మము ఇవ్వలేదు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు వారు చాలా మందికి బాప్తిస్మం ఇచ్చారు అని అనుకుంటారు, కానీ ఆయన ఎవరికి కూడా నీళ్ల బాప్తిస్మం అనేది ఇవ్వాల. ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా, ఆయన బాప్తిస్మం ఇచ్చాడు, కానీ ఎలాంటి బాప్తిస్మము? పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చాడు, అగ్ని బాప్తిస్మం ఇచ్చాడు. చూడండి, ఇక్కడే మనకు 3 కనబడుతున్నాయి. ఇందులో మొదటిది నీటి బాప్తిస్మం, రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మం, మూడవది అగ్ని బాప్తిస్మం. ఇన్ని రకాల్లో ఇంకా ఉన్నాయి. దేవదాసయ్య గారు చెప్పినది ఏంటంటే 7 రకాలు ఉన్నాయి బాప్తిస్మాలు. బాప్తిస్మం ఒక్కటే, కానీ అందులో రకాలు ఎన్ని ఉన్నాయి? 7 రకాలు ఉన్నాయి. ప్రియులరా, కొబ్బరి తోట ఒకటే ఉంటుంది, అందులో రకాలు చాలా ఉంటాయి. అన్ని కొబ్బరి చెట్లే. చెరువు ఒకటే ఉంటుంది. చేపలు ఏం బాబు, చేపలు చాలా రకాలు ఉంటాయి. ఊరు ఒక్కటే ఉంటుంది, అందులో మనుషులు కూడా చాలా రకాల వాళ్ళు ఉంటారు. అదేవిధంగా బాప్తిస్మం ఒక్కటే, కానీ అందులో 7 రకాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ వివరం చెప్పుకోవడానికి మనకు వల్లపడదు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు కొందరు ఏమంటారు, వాక్యంలో ఉంది ఆయన బ్యాప్టైజ్ చేసినట్లు, ఆయన బాప్తిజం పుచ్చుకున్నట్టు, ఆయనే బాప్తిస్మం ఇచ్చినట్లు వాక్యం చెప్తుంది. బాప్తిసాలు ఇచ్చాడంటారు కొందరు. ప్రియులరా, అది కూడా మనం ఆ సందేహాన్ని మారు తీర్చుకుందాం. యోహాను సువార్త త్వరగా చూడాలి. మీకు కంగారుగా చెప్పను కానీ విపులంగా చెప్తా. అమ్మా, వివరంగా ఒక్కమారు అందరం దేవుని వాక్యాన్ని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త మనము 5వ అధ్యాయంలో 4 మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3వ అధ్యాయం ఒక మారు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఓ మారు మీరెవరైనా చూసినా పర్వాలేదు. అక్కడ ఏమని ఉంటది? యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచుండెను. చాలా స్పష్టంగా ఉంది. ఏమని? ఇక్కడ బాప్తిస్మం ఇచ్చినట్టు ఎవరిచ్చారు? యేసు ప్రభు వారే బాప్తిస్మం ఇచ్చారు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. యోదయా నుండి ఆయన ఆ ప్రాంతానికి వచ్చి ప్రభునందు ప్రియులరా సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడే బాప్తిసాలు ఇస్తున్నాడు. ప్రియులరా, చాలా మంది ఏమనుకుంటారంటే ఒక రేవులో యేసు ప్రభు బాప్తిస్మాలు ఇస్తా ఉంటే మరో రేవులో నది అన్నాక రేవులు ఉంటాయి. అమ్మా, నదులు అన్నాక బాబు మగాళ్ళకి బాగా తెలుసు, నదులు అన్నాక రేవులు ఉంటాయి. కాలువకు కూడా ఏముంటాయి? రేవులు ఉంటాయి. మరి అంచేత
యేసు ప్రభు ఒకవైపు బాప్తీసాలు ఇస్తున్నారు, మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను మరొక వైపు బాప్తిస్మం ఇస్తున్నాడు అని ఇలా చాలా మంది అనుకుంటారు. ప్రియులరా, మరి యేసు ప్రభు బాప్తిస్మాలు ఇచ్చారా? నీటి బాప్తిస్మం సుమ ఇప్పుడు మనం మాట్లాడేది, మన సబ్జెక్టు పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అవసరత. ప్రియులరా గమనించాలి. మరి మనం యోచన చేస్తే ఇక్కడ ప్రియులరా గమనిద్దాం, నీటి బాప్తిస్మాలు యేసు ప్రభు వారు ఇచ్చారా అంటే ఒక్కొక్కరు అంటారు, చూడండి, బాప్తిస్మాన్ని బట్టి ఓ సంఘం ఏర్పడింది. ఆ సంఘాన్ని ఏమంటారు? బ్యాప్టిస్ట్ చర్చ్ అంటారు అనమాట. బ్యాప్టిస్ట్ అంటే బాప్తిస్మ సిద్ధాంతం దగ్గర భేదాలు వచ్చినాయి. అందువల్ల ఆ భేదాల వల్ల ఏమైనదంటే వాళ్ళు మరి వేరైపోయారు. ప్రియులరా, మెథడాలజీ, మీ బోధనా విధానం వేరు, ఆయన బోధనా విధానం వేరు, వీళ్ళ బోధనా విధానం వేరు. మెథడాలజీ, బోధించే పద్ధతులలో కొన్ని మార్పులు వచ్చినాయి. మీ బోధ ఆయనకు నచ్చదు, ఆయన బోధ మీకు నచ్చదు. ఒకరి బోధ ఒకరికి నచ్చడం లేదు కనుక ఈ మెథడాలజీని బట్టి, అవి కూడా బైబిల్లోనే, మెథడాలజీని బట్టి ప్రభునందు ప్రియమైన వారలరా ఒక చర్చ్ వచ్చింది. దాన్ని మెథడిస్ట్ అంటారన్నమాట. ఇంగ్లాండు దేశంలో ప్రభునందు ప్రియులరా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు శామ్యూల్. మరి చెప్పుకోవడానికి చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట కుటుంబం. శామ్యూల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు పిల్లలు పుడుతున్నారు. ఆయన భార్య పేరు సోసన్. ప్రియులరా, వీళ్ళిద్దరికీ కూడా పిల్లలు పుడతా ఉన్నారు. పుడతా ఉంటే భార్య అనేదంట, అయ్యా ఎప్పటికీ పెద్ద సంతానం మనదే, బయటకు పోయి చెప్పుకోవాలంటే చాలా బాధగా ఉంది, చాలయ్యా అంటే అబ్బెబ్బెబ్బే అలా అనుకో, దేవుడు మనకి ఇచ్చినంత మట్టుకు కందాం అన్నాడంట. ఇలాగ కని 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 కన్న తర్వాత చూడండి ప్రియులరా 16వ పుట్టాడు. అంతమంది ఉన్నారన్నమాట. 16వ పుట్టాడు. ఈ 16వ వాడికి జాన్ అని పేరు పెట్టారు. చాలా అయ్యా అంది. అబ్బే కాదు, దేవుడు ఇస్తున్నాడు, బంగారం లాంటి బిడ్డలను ఇస్తున్నాడు, వద్దనక అని చెప్పాడు. 17 అయ్యింది, 18 అయింది, 19వ పుట్టాడు. ప్రభునందు ప్రియులరా, ఆ తల్లి ఓపుకు చూసుకోండి, తల్లి ఓపుకు చూసుకోండి. 19వ పుట్టారు. వారికి చార్లెస్ అని పేరు పెట్టారు. దేవుని పిల్లలరా, ప్రపంచమంతటిని ఉర్రూతొలగించారన్నమాట. ఈ అన్నదమ్ములు ఇద్దరు, మిగిలిన అన్నదమ్ముల చరిత్ర తెలియదు. మామూలుగా ఏదో 4 మాటల్లో చెబుతాం కానీ వీళ్ళిద్దరూ ప్రపంచాన్ని ఉర్రూతొలగించారు. క్రైస్తవ సమాజంలో క్రీస్తుని గురించి చెప్పుకొస్తూ. వాళ్ళ తండ్రి పేరు శామ్యూల్ వెస్లీ. ఆ 16వ కొడుకు పేరే జాన్ వెస్లీ. 19వ కొడుకు పేరే చార్లెస్ వెస్లీ. ఈ చార్లెస్ వెస్లీ అనే ఆయన చక్కని గాయకుడు. చక్కని పాటలు పాడుతూ ఆ ఇంగ్లీష్ పాటలతో ప్రపంచమంతటిని కూడా ప్రభు తట్టు ఆకర్షించేవాడు. జాన్ వెస్లీ మన భారతదేశానికి వచ్చి ఆ రోజుల్లో వాహనాలు మరి కార్లు, ఇంకా ఇతరమైన వాహనాలు అభివృద్ధి చెందని ప్రదేశం కనుక గుర్రం మీద ఆయన తిరుగుతూ సంచారం చేస్తూ ఆ రోజుల్లో ప్రియులరా ఆయన ఒక మన ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలుగు ప్రాంతాలంతా, భారతదేశం అంతా చాలా గొప్ప సువార్త ప్రకటించి చివరకు సికింద్రాబాద్లో ఓ మెథడిస్ట్ చర్చ్ ఉంటుంది అన్నమాట, క్లాక్ టవర్ దగ్గర. ప్రియులరా, అదే జాన్ వెస్లీ చర్చ్ అంటారు. చర్చ్ పేరు జాన్ వెస్లీ మెథడిస్ట్ చర్చ్. ప్రియులరా,
మరి ఇక్కడ మెథడాలజీ ప్రకారం వాళ్ళు వేరైపోయారు. ఎందుకు యేసు ప్రభు బాప్తిస్మ ఇచ్చారా ఇవ్వలేదా? వాక్యంలో ఇందాక చదివిన భాగం చూస్తే ఆయనే బాప్తిస్మం ఇచ్చినట్లు 22వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనము 4వ అధ్యాయము 1వ వచనంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట ఉంది. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసి ఉండెను. ప్రియులారా, 3వ వచనంలో ఒక మాట ఉంది. అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. దేవుని స్తోత్రం. మరణాత గమనించాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మగవాళ్ళు చెప్తారు, ఆడవారు ఆగండి. వారు ఏం చెప్తారు ఆలోచించి మీరు విని చెప్పండి. బాబు, యేసుప్రభు ఎవరికైనా ఎంతమందికి నీళ్ళు బాప్తిస్మ ఇచ్చారు? ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకే వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. మీరు చెప్పండి, యేసు ప్రభువు ఎవరికైనా నీళ్ళ బాప్తిస్మం ఇచ్చారా? 3వ అధ్యాయమే చదివి ఆగిపోతే ఇచ్చాడని ఉండదు. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి క్లారిటీ వచ్చింది. యేసు ప్రభువు ఎవరికి నీటి బాప్తిస్మం ఇవ్వలేదు. 12 మంది శిష్యులను దగ్గర పెట్టుకుని వారి చేత ఇప్పించాడు అన్నమాట. అలానే మనందరం బాప్తిస్మం పుచ్చుకున్న వాళ్ళం. ఏ బాప్తిస్మం మాట్లాడాలి? ఏ బాప్తిస్మం పుచ్చుకున్నాం? నీళ్ల బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. ప్రియులరా, నీళ్ల బాప్తిస్మం పుచ్చుకున్న మనం అంతటితో ఆగిపోకూడదు. ఎలా? మరి పునాది కట్టాం, పిల్లర్స్ లేపాం, స్లాబ్ అయిపోయింది, ఇల్లు కట్టేసామంటే సరిపోద్దా? గోడలు వేయి, గదులు. ప్రియులరా, గదులు లేవు, గోడలు లేకుండా నా ఇల్లు అయిపోయింది అంటారు ఎవరైనా? వాళ్ళకి కుదరదు. అది సంపూర్ణం కాదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఓ మారు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేతురు భక్తుడు చెబుతాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ప్రియులరా, గమనించాలి. పరిశుద్ధాత్మను మీరు పొందాలి. నేను మారు మనసు పొందాను, చాలు. నీటి బాప్తిస్మం పొందాను, చాలు. ఈ మారు మనసు పొందిన వెంటనే పాపక్షమాపణ పొందాను, చాలు. చూడండి, రాజమండ్రి మా సంఘాల్లో ఒకప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాలు వెనకకు వెళ్ళాలి. ఓ రోజు బాప్తిస్మ సంస్కారాలు ఇస్తూ ఉంటే ఒక ఆమె గబగబ వచ్చి మోకరించి సంస్కారం ఏమని కోరుతున్నారు అనమాట. కోరుతూ ఉంటే అప్పుడు నేను అన్నాను, అమ్మా, మీరు గుడికి రావడం తెలుసు, బాప్తిసం పుచ్చుకోవడం నాకు తెలియదు. ఓ నిమిషం ఆగండి, మాట్లాడిన తర్వాత ఇస్తాను అన్నాను. ఆమె ఒప్పుకుంటులా. ఇది సంస్కరించుకునే సమయం. సంస్కారం అంటే రొట్టి ద్రాక్షరసం మింగేసి అమ్మయ్య బేవ్ అనేది కాదు. మన పద్ధతులు సంస్కరించుకోవాలి. చూడండి, మనలను మనము సంస్కరించుకోవాలి. ప్రియులరా, మనలను మనం సరిదిద్దుకునేదే సంస్కారం అంటే ప్రభువు భోజనం. ఇప్పుడు చాలామంది ఏమంటారు? ప్రభు బల్ల అంటారు. ప్రియులరా, ఈ ప్రభువు బల్ల అనే మాట మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళం ఎవ్వరం వాడం. మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళం ఎవ్వరం వాడం. మెయిన్ లైన్ చర్చెస్ అంటే అందరూ ఏమంటారంటే సమభుక్తం. అంటే
అందరూ కలిసి తీసుకునే ప్రభు సమభుక్తం లేదా ప్రభు సంస్కారపు విందు అని అంటాం. మరి ఇప్పుడు చాలా మటుకు సహవాసాలు పెరిగిపోయి ఈ పదాలు పక్కన పెట్టేసి ప్రభువు బల్ల అంటున్నారు. ఆయన శరీరాన్ని రక్తాన్ని పక్కన పెట్టేసి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అవి చెప్పరేందండి, బల్లకి ఇస్తున్నారు అన్నమాట. చూడండి, కొంతమంది ఏమంటారు, మాకు రేపు ఆదివారం బల్లారాధన అంటారు. బల్లల ఆరాధన మరి మరి ఎవరేమనుకోనంటే ఒక మాట చెప్తా. చూడండి, మరి మా సంఘాలలో రజకులు ఉన్నారు. సంక్రాంతి అయిపోయిన తర్వాత వాళ్ళు బట్టలట్టుకు వెళ్తాక రారు. ఏమిరా అబ్బాయి రావట్లేదురా అంటే, ఏదో పండగ చేసుకుంటేనే కానీ రేవెట్టమంటారు. మీలో చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. ఏం బాబు, వాళ్ళు ఏదో పండగ చేస్తారు. ఏం పండగ ఏమండి? మీరు ఈయనే ఉంటారు కానీ సైలెంట్ అయ్యారు ఎందుకో. ఏమంటారు దాన్ని? బల్లల పండగ అంటారు. బాబు, బల్లల పండుగ అంటారు అన్నమాట. ఈ బల్లల పండుగ ఇది విమర్శ కాదు సుమా, వివరం చెప్తున్నా. బల్ల మరి దాన్ని బాగుతారు కాబట్టి ఏడాది పొడుగున చూడండి దానికి పండగ చేస్తారన్నమాట. అందుకనే ప్రభు సంస్కారపు విందును, ప్రభువు శరీర రక్తాలను మనం బల్లకు ఆపాదించరాదు. సరే ప్రియులరా, గమనించండి, మారు మనసు పొందాము, బాప్తిస్మ పాపక్షమాపణ పొందాం, నీటి బాప్తిస్మం పొందాం. ఆ తరువాత పరిశుద్ధాత్మ. చూడండి, పరిశుద్ధాత్మ చాలా మంది అంటారు పరిశుద్ధాత్మ పొందాము అంటే చూడండి భాషలు మాట్లాడాలి కదా అంటారు. పరిశుద్ధాత్మ క్రియలలో భాష ఒకటే. భాష వరము ఒక్కటే కాదు, చాలా వరాలు ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక 13 అధ్యాయం మీరు నెమ్మదిగా ఇంటికి పోయి నాకు చదివితే ఆ వరాలు ఏంటో కనిపిస్తాయి. చూడండి, నేను చెప్పినాను ఏం చేసింది, గబ వచ్చి మోకరిచ్చింది. ఆగండి మాట్లాడదాం అన్నా. చూడండి ప్రియులరా, సరే ఆ వారం ఆపేనా నెల. బైబిల్ మిషన్లో నెలకు ఒకసారి ప్రభు సంస్కారపు విందు ఉంటుంది. అందువల్ల ప్రియులరా, ఇలా అయిన తర్వాత ఆమె మరుసటి నెలలో ఏం చేసింది, అందరిలో వచ్చేసి మోకరించేసి తీసేసుకుంది. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నువ్వు బాప్తిసం పుచ్చుకున్నావా? నా దృష్టిలో నేను మాత్రం నీకు ఇవ్వలా. మరి ఎక్కడ తీసుకున్నావు ఏంటి అంటే, నేను 2 నెలలు బట్టి రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పారండి, నువ్వు వెళ్ళి నా శరీర రక్తాలు తీసుకో, నా శరీర రక్తాలు అందుకో అని ప్రభు చెప్తున్నారు, అందుకు నేను వచ్చాను అంది. ఆయన చెప్పింది వాస్తవమే. దానికో ప్రొసీజర్ ఉంది కదా. రైలు మీద వస్తున్నానని చెప్పేస్తాం, టికెట్ కొనక్కర్లద్దా? ఏమండి, రైలు మీద వస్తున్నాం అంటున్నాం, బండి మీద వచ్చేస్తామని అంటారు. మరి ఆయిల్ పోయొద్దా? ఈవేళ వంటలు ఎలా వండారు బాబు? గ్యాస్ దొరుకుతుందా? మరి అందరికి అలవాటు పడిపోయి పుల్లలు అలవాటు పోయింది చూసారా. అప్పుడు దేవుడు చెప్పిన మాట వాస్తవమే. కానీ మీరు బాప్తిసం పుచ్చుకోకుండా, రక్షణ భాగ్యం అందుకోకుండా ప్రభు శరీర రక్తాలు పుచ్చుకునే వారికి శిక్ష కలుగుతుంది. బైబిల్ మిషన్ జనకులు దేవదాసయ్య గారు చెప్పిన బోధల్లో అదొక బోధ. ఏమని? శాపం తెచ్చుకుంటాం. ఎవరు అర్హత లేకుండా ప్రభు శరీర రక్తాలు పుచ్చుకుంటారో వారు శాపగ్రస్తులు అవుతారు. ప్రియులరా, చూడండి, ఉద్రేకపడిపోయింది ఆమె. 10గురికి ఏం చెప్పేది, ప్రభు వెళ్ళి నన్ను శరీర రక్తాలు సంస్కారం తీసుకోమని చెప్తా ఉంటే అయ్యగారు అడ్డాడుతున్నాడు అని చెప్పేది అనమాట. ప్రియులరా, చెప్పుకోనివ్వండి, ప్రతి విమర్శకి మనం సమాధానం చెప్పలేం, ప్రార్థన ద్వారానే చెప్పగలం. ఎందుకు? మనము దేవుని మీద
ఆధారపడిన వాళ్ళం, దేవుని మీద ఆధారపడిన వాళ్ళం. అందువల్ల ప్రియులరా, ఇలా ఏడాది తిరిగేసరికి కుటుంబంలో చాలా 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 సమస్యలు వచ్చి 3 బిడ్డలు, భర్త ఒక బ్యాంక్ మేనేజర్. ఇటువంటి కుటుంబం ఎంత విచ్ఛిన్నమైపోయిందంటే, అమ్మాయిల్లో ఒక అమ్మాయి మార్గం వేరు, ఇంకొక అమ్మాయి మార్గం వేరు. వాళ్ళ అబ్బాయి ఆ రోజుల్లో రష్యాలో చదివేవాడు, వాడి మార్గం వేరు. వాళ్ళ తండ్రి కూడా బలహీనుడై ఉద్యోగంలో సస్పెండ్ అయిపోయాడు. ఎందుకు అంటే, ప్రియులరా, యోగ్యముగా ప్రభు శరీర రక్తాలు అందుకోవడానికి రానందువల్ల. అయితే మనము బాప్తిస్మం పుచ్చుకున్నాక పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందకపోతే చాలా చాలా అనర్థాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు శిష్యులు అనేవారు, అయ్యా మాకు నీవు వరం ఇచ్చినావుగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ పేరా మీరు చదివితే, నీవు మాకు వరాలు ఇచ్చావు. నీ నామమును ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు బారిపోతున్నాయి, నీ నామం ఎత్తి ప్రార్థిస్తూ ఉంటే రోగులు బాగుపడుతున్నారు, నీ నామమును ప్రార్థిస్తూ ఉంటే అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, నీ నామం ప్రకటిస్తూ ఉంటే స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఇంకేందయ్యా మాకు ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని చెప్పి, ప్రియులరా, యేసు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు ఆ ఒలీవల కొండ దగ్గర, ఒలీవల కొండ శిఖరము, ప్రియులరా, ఆ పై భాగాన్ని చూసినప్పుడు, మరి ఆయన ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు 500 మంది కంటే ఎక్కువ మంది ఆ ఒలీవల కొండ దగ్గరకు వచ్చారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో మనం ఆ మాట చదవగలుగుతాం. చూడండి బాబు, అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. దేవుని స్తోత్రం. అయ్యో, మరణాత చెప్పాలి, మరణాత. ప్రియులరా, గమనించండి, 500 కంటే ఎక్కువ మంది ఒలీవల కొండ దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు ఏమన్నారు వీళ్ళని? యెరూషలేమందుండి మీరెదురు చూడుడి. చేతులు ఖాళీ ఉన్నాయి బాబు, అమ్మా, ఎవరి చేతులు ఖాళీ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, ఖాళీ లేని వాళ్ళు ఖాళీ చేసుకోండి. యెరూషలేమందుండి మీరెదురు చూడుడి, మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు తెలుపును. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుంచుడి. చక్కగా చెప్పాడు యేసు ప్రభు. యెరూషలేము విడిచిపెట్టి ఎవడో బయటకు పోవద్దు. మీరు ప్రవచనాలు చెప్తే చెప్పొచ్చు, స్వస్థతలు చేస్తే చేయొచ్చు, సూచక క్రియలు చేస్తే చేయొచ్చు, అద్భుత కార్యాలు జరిగితే జరగొచ్చు. కానీ పరిశుద్ధాత్మను మీరు పొందకపోతే ఆ వరమును మీకున్న వరాన్ని మీరు నిలబెట్టుకోలేరు. పరిశుద్ధాత్మ లేకపోతే మీరు కలిగి ఉన్న దైవ శక్తిని మీరు కడ వరకు కాపాడుకోలేరు. అంచేత పోండి, యెరూషలేము మేడగదులకు పోయి అక్కడ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అన్నప్పుడు, ప్రియులరా, ఈ 500 మందిలో ఆయన మాటకు లోబడిన వాళ్ళు ఎంతమంది? అపోస్తుల కార్యాలు మరి 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి నాయన. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. కొండకాడ కనబడినప్పుడు ఎంతమంది ఉన్నారు?
కొండ దగ్గర కనిపించినప్పుడు ఎంతమంది ఉన్నారు? మీరు 12వ వచనంలో చూస్తారు. ఒలీవలవనమనబడిన కొండ నుండి వారు బయలుదేరి యెరూషలేముకి వెళ్ళారు. విశ్రాంతి దినమున నడవదగినంత దూరం అని 12వ వచనంలో ఉంటది. ఏం బాబు చూడండి, ఈ 3 అధ్యాయాలు వచ్చే లోపల 3 వచనాలు, అధ్యాయాలు కాదు, 3 అధ్యాయాలు 3 వచనాలు వచ్చే లోపల కొన్ని గంటల ప్రయాణంలో 500 మంది ఆ కొండ దగ్గర ఉన్నారు. మేడగదికి వచ్చేసరికి పరిశుద్ధాత్మను పొందాలి అని అనుకునే సమయం వచ్చేసరికి అందులో ఎంతమంది మిస్ అయ్యారు? 380 మంది. ఎందుకు అంటే మేము నమ్ముకున్నాం చాలు, మేము ప్రార్థించుకుంటున్నాం చాలు. ప్రియులరా, ఇటువంటి వారి వల్లే పరిశుద్ధాత్మను పొందిన వారు ఉన్నారు. పొందని వారి వలన ఎట్లాంటి కాలం వచ్చిందంటే చాలా ఫాస్ట్గా పెరిగిపోయినది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము బాబు 1వ వచనము నుండి ఒక మారు చదువుదాం. అపోస్తులు ఆ కాలమున యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి చాలు. మనకి మాటకు జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరమైన హింస వచ్చి పడింది. ఈ హింస కాలంలో ప్రియులరా, ఆదిమ కాలంలో హింస వారు ఎలా తట్టుకున్నారు? ఆ హింసకు వాళ్ళు ఎలా నిలవబడగలిగారు? ప్రభువునందు ప్రియమైన వారులరా, కేవలం వారికి కలిగిన హింస, ఆస్తి ఎక్కువ సంపాదించాడని ఉగ్రవాది ఎవడో వెళ్ళి వాడిని బెదిరించలా. అమ్మా, పొలాలు బాగా పండిని డబ్బులు పట్టుకుని వస్తున్నాడని దారి కాసి పోటు పొడిచి దోపిడీతనం చేయలా. లేకపోతే ఆయనకు మంచి దిగుబడి వచ్చింది, చేప రొయ్య అమ్మితే లక్షల్లో లాభాలు వచ్చినాయి, బంగారం పట్టుకుని వస్తున్నాడంట, కొయిటు బంగారం అని దారి కాచి అతన్ని బెదిరించి గాయపరిచి, ప్రియులరా, ఇలా ఆస్తి కొరకు ఐశ్వర్యం కొరకు వేరే 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 వాటి కొరకు వారిని హింసించలేదు. వారికి కలిగిన హింస, ఆది కాలములో ఉన్న క్రైస్తవులకు కలిగిన హింస ఎవరి వల్ల కలిగింది? అమ్మా, హింస కాలములో వారికి కలిగిన హింస ఎవరి వల్ల వచ్చిందంటే యేసు ప్రభువును వారు రక్షకుడుగా అంగీకరించడం వల్ల వచ్చింది. ఈవేళ మన వాళ్ళు చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. ఏమని? క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవులకు హింస, క్రైస్తవుల మీద చాలా రకాల భయంకరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అదిగో ఇదిగో అని. కరెక్టే, ఈవేళ కొత్త ఏం కాదు అమ్మా. కొత్తగా గర్భిణి అనుకుంటుందంట, ఈ బాబోయ్ ఇలాంటి నొప్పులైతే మా అమ్మ తట్టుకోలేదు, ఎప్పుడో చచ్చిపోను అనుకుంటుందంట. ఆవిడ 10 మంది పిల్లలుగా అన్నావిడ, అందులో ఈవిడది ఇప్పుడు కనేది 5దో 6దో 10దో అవుతుంది ఈ పిల్ల. ఇవేమనుకుంటుందా నొప్పులకి, ఆ పచ్చాలకి, అయ్యే బాబోయ్ మా అమ్మ ఇలా గనుంటే దీనికి అన్ని ఆపరేషన్లు పడి ఉంటాయి, నాకులాగా నార్మల్ డెలివరీ కొరకు ఎదురు చూస్తుంటే మా అమ్మకే అన్నకు అనకుండానే చచ్చిపోను అనుకుంటుందంట. కానీ ఆవిడకి అన్ని నార్మల్ డెలివరీలే. చూసారా? అంటే ఈమెమనుకుంటుంది, నేను కాబట్టి భరిస్తున్నా, నేను కాబట్టి తట్టుకున్నా. క్రైస్తవ సంఘానికి హింస అనేది ఇవాళ కొత్త కాదు, ఆరంభం నుంచి ఉన్నాయి, ఆరంభ కాలం నుంచి ఉన్నాయి, ఆది కాలంలోనే ఉన్నాయి. యేసు ప్రభు కడుపులో పడగానే హింస వచ్చింది. ఎవరి వల్ల? యోసేపు గారి వల్ల. చూసారా? యోసేపు గారి వల్ల హింస వచ్చింది. ఉంచుదామా, విడుద్దామా, చేరదీద్దామా, చేదరిద్దామా,
అనుకుంటా ఊగిసలాడుతున్నప్పుడు దేవుడు దూతను పంపి సరి చేశాడు. పుట్టాడు. పుట్టగానే రాజుగారి వల్ల హింస వచ్చింది. దేవుడు దూత దర్శనమిచ్చి నువ్వు ఐగుప్తుకు పారిపో అన్నారు. ప్రియులరా గమనించండి, పెద్దవాడై నజరేతుకు వచ్చి బోధ చేస్తా ఉంటే కొండపేటు కలిగిన ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి అక్కడి నుంచి తోసి చంపాలి యేసు ప్రభునని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభు తప్పించుకుని వెళ్ళిపోయారు. హింస ఉంది. తరువాత యేసు ప్రభు తదనంతరం, ప్రియులరా, యేసు ప్రభు వారి తదనంతరం ఆయన 12 మంది శిష్యులలో మరి ఒక శిష్యుడు కాస్త దూకుడు స్వభావం గలవాడైనటువంటి యాకోబు విషయం మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 1వ వచనంలో ఓ మాట ఉంది. అపోస్తుల కార్యాలు దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుచు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించిన వారు. బాబాయ్, యూత్ అండి, యవనస్తుడు. భారతదేశానికి భగత్ సింగ్ ఎలాంటోడు, 12 మంది శిష్యుల్లో యోహాను అలాంటోడు అనమాట. దూకుడు స్వభావం. మాట్లాడితే ప్రభువుని గురించి చెప్తే ఉరిమినట్టు మాట్లాడేవాడు. ప్రియులరా, అలాంటి యోహానును హేరోదు రాజు కత్తితో అంతమొందించాడు, బలత్కారంగా పట్టుకుని. ప్రియులరా, అమ్మయ్య, ఈ 12 మందిలో ఒకరిని వేసేసాం. అసలోడు ఒకడు ఉన్నాడు. ఎవరో చంపింది ఎవరిని బాబు? యాకోబు. మనం చాలా మార్లు మరి పాత నిబంధనలో కూడా ఒక యాకోబు ఉన్నాడు కదా. ఎవరైనా ఏమో పాత నిబంధనలో యాకోబు ఉన్నాడా? అబ్రహాము. చెప్పండి, అబ్రహాము ఆయన కొడుకు ఇస్సాకు గారి కొడుకు యాకోబు. మరి చాలా మంది అంటారు యాకోబు యాకోబు అంటే, ప్రియులరా బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న యాకోబును ఇంగ్లీష్లో జాకబ్ అంటారన్నమాట. కొత్త నిబంధనలో ఉన్న యాకోబును జేమ్స్ అంటారన్నమాట. ఎందుకంటే ఆయనది హీబ్రూ. చూడండి, ఆయనది హీబ్రూ. ఇక్కడ యేసు ప్రభు కాలంలో ఉన్న ఈయన అరామిక్. అందుచేత భాష అన్నమాట, అది హెబ్రీ భాష, ఇది అరామిక్ భాష. అందువలన ఈయనను జేమ్స్ అంటారు. ప్రియులరా, మొట్టమొదట 12 మంది అపోస్తులలో హతసాక్షి ఎవరు అంటే యోహాను గారు. ఇంకా అనుకున్నారు వీళ్ళు ఎవరో పెద్దోడు ఎవడో ఉన్నాడండి, ఆడు పట్టుకుని మొత్తానికి లైన్ అయిపోతారు. ఇంకా అలా కాదు ఎలా కాదు అనేసరికి జనాల్లో సంఘంలో చాలా గెలిపిలు అయిపోయారు. హెబ్రీ పత్రిక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువునందు ప్రియులరా వాళ్ళు ఎలాగా నిలవగలిగారు అనేది మనం వాక్యం ద్వారా ఒక మారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37వ వచనము 36వ వచనం నుండి చదువుదాం. కొందరు తిరస్కారమునకు, కొరడా దెబ్బలకును, బంధకమునకును, ఖైదు అనుభవించుటకును రాళ్లతో కొట్టబడిరి. ఊరుకోండి బాబు, తిడితేనే తట్టుకోలేకపోతున్నాం. అన్యుడు వచ్చి మనం తిడుతుంటే చెప్పండి, ఆడు అంత మాట అన్నాడు. రండి మన యూనియన్ తీసుకొద్దాం, ధర్నా చేద్దాం, అంత మాట అంటాడు. రంపమంటున్నారు. ఇదిగో మనం మాట్లాడకూడదు. రంపం ఎలా కొత్తది? కోసిన సౌండ్ ఎప్పుడని విన్నారా? జుమ్ 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 అంటదా? అందో. రంపం ఎందుకంటది అలాగని? రప్ప 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 అంటదంట. ఇది ఇటు బాబు, ఇదన్నీ ఆ మాట అనకూడదంటారు. ఇది చెప్తున్నాను. మరి మీరు సౌండ్ వెనక ఏమో చేతి రంపంతో కోచి చూడండి బాబు, చదవండి. రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,
గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని ఆస్తిపరులందరూ కూడా ఎలా మారిపోయారంట? గొర్రె చర్మం వేసుకుని గొర్రెలాగా, మేక చర్మం కప్పుకొని మేకలాగా అడవులు. చదవండి బాబు. దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను. మన ఇళ్లలో మనమే ఉంటున్నాం, మనం ఎక్కడికి పోతలేదు, మన గుళ్ళో మనమే ఆరాధించుకుంటున్నాం, మన సంఘాల్లోకి మనమే వెళ్తున్నాం. ఇక్కడ ఫస్ట్ సర్వీస్ ఎక్కడైతే, సెకండ్ సర్వీస్ ఇంకో చోట అయితే, మళ్ళీ సాయంత్రం ఇంకో చోట అయితే, రాత్రికి ఎవరో ఆ బ్రదర్ పిలిచాడని ఈదుకోవడానికి వెళ్తే, మళ్ళీ సోమవారం నాడు ఏదో రమ్మంటే వెళ్తాం, మంగళవారం నాడేమో యూనియన్ మీటింగ్ పెడతారు. చూసారా, నెలకోసారి ఇలా బోల్డెని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ గెట్టినోడు ఆవిడ ఏదో మాట అన్నాడని మనం ఉద్రేకపడిపోతే మనలను మనం చూపించుకుంటున్నాం, దేవుణ్ణి ఎక్కడ చూపిస్తున్నాం? చూడండి, వాళ్ళు ఎక్కడున్నారు బాబు? అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు. ఎవరి కోసం? ఎవరిని కోసం? దేవదాసయ్య గారు అన్నారు, క్రీస్తును బాటి ఈ మేలు చేయో దేవా, క్రీస్తును బాటి ఈ మేలు చేయు దేవా. బాబు, ఇవన్నీ ఎవరి కోసం? ఈ బాధలన్నీ ఎవరి కోసం వాళ్ళు పడ్డదే? ఇప్పుడు రంపాలతో కోయబడడం, రాళ్లతో కొట్టబడడం, గొర్రె చర్మాలు వేసుకోవడం, మగల కోట్ వేసుకోలేదు, మీకులాగా మంచి షర్ట్ వేసుకోలేదు. ఏనైనా వింటున్నారా? మనకలా చక్కగా దువ్వుకుని వెళ్తాక కూడా దారి లేదు, సాక్స్లు వేసుకుని షూ వేసుకుని వెళ్తాకి లేదు. తెలిస్తే చంపుతారు, కానీ వదలకూడదు. ఎవరిని? ప్రభువును వదలకూడదు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటది. యోహాను గారు అంటాడు, ఏమని? మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను. రాజ్యము సహనం పక్కనెడితే ముందు మాట ఏంటండి? యేసును బట్టి కలుగు. ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం, గాలి లేకపోతే ఉండలేకపోతున్నాం. అయ్యా ఇసుని గారు ఎత్తాను కత్తి ఇసురుకో అంటే చాలేవమ్మా, ఈ రోజుల్లో ఇసుని గారు ఏంటి అంటున్నాం. అసలు ఇచ్చిపోలేరు ఇసుని గారా? ఏం బాబు, టెక్నాలజీ అండి మారిపోయిందండి. బైబిల్ కూడా తీర్తలేదు ఎవరన్నా, బైబిల్ కూడా తెరుస్తలేదు ఎవరన్నా. చూడండి, వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి ఆ ల్యాప్టాప్ లేకపోతే మరో ఏదో పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం కొరకు అది ఉపయోగించుకోవడం మంచిదే, కానీ ఇది ఓన్లీ హోలీ బైబిల్. సరే, వాళ్ళు పడే శ్రమ అంతా దేని కొరకు? ఎవరి కొరకు? యోహాను అంటాడు, యేసును బట్టి కలిగే శ్రమలో ఆ పాలివాడను. పేతురు అంటాడు ఏమని? పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి నాయన త్వరగా. 4వ అధ్యాయము 12వ వచనం కూడా, మిమ్మును శోధించుటకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ, శ్రమను గూర్చి మీకేదో గొప్ప వింత సంభవించుచున్నట్లుగా ఆశ్చర్యపడకండి. అగ్ని, శ్రమ అంటలేదు ఈయన, ఏమంటున్నాడు? అగ్ని వంటి మహాశ్రమ. ప్రియులరా, ఇవన్నీ జయించాలంటే ఎలా? ఇవన్నీ మనం వాటిని ఓడించాలంటే ఎలా? వాక్యం వింటాం, ఇంటికి వెళ్ళిపోతాం, సంతోషంగా ఉంటాం. ఒక్క 6 నెలల్లో పంట కొంచెం తేడా వస్తేనే నోరు నెత్తి కొట్టుకుంటున్నాం. అది వరి చేను కావచ్చు, చేపల చేను కావచ్చు, రొయ్యల చెరువు కావచ్చు, మరి ఏదైనా వ్యాపారం అవ్వచ్చు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా, నీ పొలములో, నీ చేలో, నీ పంటను నీవు ఎలా ఆశిస్తున్నావో, నీ దేవుడు ఆయన చేలో, ఆయన యొక్క సంఘములో విశ్వాసిగా ఉన్న నీ ద్వారా ఆయన కూడా ఫలాలు ఆశిస్తున్నాడు. చూడండి, ఆయన కూడా ఫలాలు ఆశిస్తున్నాడు.
అందుచేత ఏంటంటే వీళ్ళందరూ అనుభవించిన శ్రమ అంతా యేసు ప్రభు కొరకు. మీరు చెప్తారు నేను ఇంత కానుక ఇచ్చాను, ఇన్ని వేలు ఇచ్చాను, అమ్మా చెప్పవచ్చు, సంతోషమే. నాకు ఒక ఆయన వచ్చాడు, ఓ సందర్భం వచ్చింది, అయ్యా మేము పలానా చోట ఉన్నాం. ఎక్కడున్నారు బాబు? మా సంఘ విశ్వాసి. నేను నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నా. ఎందుకు? అమ్మా కల్పితం కాదు, చూడండి, కల్పితం కాదు, ఇది వాస్తవం. సీతానగరంలో, రాజమండ్రి దగ్గర ఉన్న సీతానగరం మా స్వస్థత శాలకు ఓ రోజు సాయంకాలం మరి ఒకరు కారు వేసుకుని వచ్చారు. అక్కడ ఉండే మా సంఘ విశ్వాసి నెంబర్ ద్వారా వారు మాట్లాడారు. ఎవరండి మీరంటే, ఇలా మేము మీ స్వస్థత శాల దగ్గర ఉన్నాం పాస్టర్ గారు, అయ్యగారు, మరి మీకు ఒక కానుక ఇద్దామని వచ్చామండి అన్నారు. సరే బాబు, చాలా సంతోషం, మరి నేను ఈవేళ రాను, ఆదివారం అన్నా దొరుకుతా, శుక్రవారం అన్నా వస్తాను, ఈ మధ్యలో రాను ఆయన. సరే, అక్కడ కానుకలు పెట్టి ఉంటుంది, ఆ కానుకలు పెట్టిలో ముందు మీరు ప్రార్థన చేసుకుని మీ కానుక వేసి వెళ్ళండి. ఆదివారం సాయంత్రం అయితే 5 గంటల తర్వాత, శుక్రవారం అయితే 9 నుంచి 5 గంటల వరకు నేను అందుబాటులో ఉంటా బాబు అంటే, ఆయన అన్నారు, కానుకలు పెట్టి సరిపోదండి మేము ఇచ్చి కానుకకు అన్నాడు. ఓరు ఆయన, అది 15 అంగుళాలు ఎత్తు ఉంటుంది, 15 అంగుళాలు అడల్పు ఉంటుంది, అదే సరిపోదా అన్నాడు. అదే సరిపోదా అన్నాడు. మేమిచ్చే కానుకకు సరిపోదు అంటున్నాడు ఆయన. సరే బాబు, అక్కడ మా సంఘ పెద్ద ఉంటుంది, మనం ఏమనుకుంటాం, కానుకలు పెట్టి సరిపోదు అంటే, ఈయన వచ్చారు, ఆయన ఏదో మొక్కుకొని ఉంటాడు, తులాభారం పెట్టుకుని ఉంటాడు, చిల్లర డబ్బులన్నీ పట్టుకొస్తారు, కట్టలేడతారు. ఇటమ్మా కట్టలు పెడతారా బాబు, తోకాలు వేసి పెడతారు. కొంతమంది మొక్కులు అలా ఉంటాయి, అన్యులు కుటుంబాల్లో నుంచి. మరి కట్టలు ఎక్కాలంటే మరి నువ్వు ఏదైనా మొక్కుకున్నావు అనుకో, చాలా తేడాలు వచ్చేస్తాయి. అందుకని ఏ 5 రూపాయల కాసులో, రూపాయి కాసులో ఎక్కువ బరువుగా ఉండేవి చూసుకుని దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు రూపాయి కాసులే వేస్తారు, 2 రూపాయల కాసులు వేస్తారు. ఇంకా అంత మించి వాళ్ళు 5 ఎత్తే మళ్ళీ చాలా వస్తాయి. అందుకని ఇలా మొక్కున్నారేమో అని నేను అనుకున్నా. అప్పుడు ఆయన అన్నారు, మరి ఎలాగ ఇప్పుడు నేనైతే అందుబాటులో లేను బాబు, మరొకసారి ఆలోచించుకోండి అన్నాడు. సరే మీ ఇష్టం బాబు అని అంటే, మరి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళమంటారా అన్నారు. సరే ఆవిడకి ఇచ్చేయండి అన్నాను. ఆవిడ ఫోన్ ఇచ్చి, అయ్య బాబు అయ్యగారండి, నాకు చాలా భయం వేస్తుందండి అంటుంది ఆవిడ. ఏ అమ్మాయి ఎందుకు భయము? అలా కానుకిస్తే నీకు భయం ఏంటమ్మా? కారులో నుంచండి అయ్యగారండి, గోరు సంచులు దింపుతున్నారు అయ్యగారు. బాబు ఏం సంచులు అంటుంది ఏంటి ఆవిడ? అవునండి, మేము తెచ్చిన కానుకలు పెట్టి సరిపోదన్నాం కదా, మేము గోను సంచుల్లో పట్టుకొచ్చాం అయ్యగారు. మేము ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు సర్వసమృద్ధి కలిగిన వాళ్ళంగా ఉన్నాం. అంచేత మా కానుక 3 కోట్లు. ఎంత? ఇది మాట్లాడేటండి 50 రూపాయలు చిల్లర ఉందా? సంస్కారానికి ఏమో 20,000, ఆరాధన కానుకేమో, ఆరాధనకి ఎంత? 10 రూపాయలు. 50 నువ్వు 10 అయ్యి, నేను 10 వేస్తాను. ఆ పిల్లకి 5 ఇది ఎంత అయింది వారానికి? 50. మీకు అర్థం అవ్వలేనట్టు అయిపోతుంది. పాస్టర్ గారికి అర్థం అవుతుంది, మీకంటే ముందు వాళ్ళకి అర్థమవుతుంది. సంస్కారానికి ఎంత? 20. ఆరాధనకి ఎంత? భార్య 10, భర్త 10. ఎంత అయింది బాబు? 20 10 ఎంత? 40 మంది పిల్లలు ఉన్నారు. చెరుకు 5. అయ్యగారు మీరు చిల్లరకి ఇంకా కంగారు పడకండి, నేను తీసుకుంటాను అంటది. సంఘం అందరికీ పంచిపెట్టారు. చూసారా పిల్లరా? మరి ఇలాంటి గడ్డు కాలంలో వెంటనే వారు అంటారు, 3 కోట్లు కానుక అయ్యగారు మేము పట్టుకొచ్చింది అన్నారు. నాకు అర్థమైపోయింది, బాబు అయితే మీరు పట్టుకొచ్చింది ఏ 500 1000 రూపాయల కాగితాలు అయి ఉంటాయన్న. ఎస్ కరెక్ట్ అండి, మీరు ఎలా చెప్పేశారు అయ్యగారు అన్నారు. నాకు వద్దు బాబు అలా అయితేనే. ఎందుకు? అప్పుడే కదా డిమానిటైజేషన్ జరిగింది బాబు 2016లో. ఇక అవి ఎక్కడ మార్చడానికి అవకాశం లేక ఏం చేశారు వాళ్ళు?
దేవుడికి ఇచ్చింది పాస్ట్ గారు పడతాడులే, ఆ బాధ ఏదో. ₹1,00,000 డిపాజిట్ చేస్తేనే దానికి ప్రూఫ్ అడుగుతున్నాడు వెనకమ్మడి యాక్సుడు. ఏం బాబు డబ్బులు ఉన్నాయి కదా అని పట్టుకెళ్ళి బ్యాంకులో ₹1,00,000 వేసామనుకో, ఈ 500 కాగితాలు ₹1,00,000 వాల్యూకి నీకు ఎలా వచ్చినాయో ప్రూఫ్ అని అడుగుతున్నాడు. మన డబ్బులు మనం వేసుకుంటేనే ప్రూఫ్. మరి కోర్టులో ఎక్కడ చూశాడు సాయంత్రం 7 అయ్యేదాకా ఉన్నాడు. మా సాలకు ఆపోజిట్లో ఎదురుగుండా ఒక పొంత ఉంటుంది. ఆ పొంత తెల్లారిన తర్వాత పేపర్ చూస్తే ఫలానా ప్రార్థనా మందిరానికి ఎదురుగుండా ఉన్న చోట 500 నోట్లు, ₹1,000 నోట్లు దహనం. టీవీ 9 వాడు, ఎన్టీవీ వాడు, ఈటీవీ వాడు, పేపర్లో న్యూస్ చూడండి. కాసేపుడికి పోలీసులు వచ్చేసారు నా దగ్గరికి. ఏంటి సంగతి అంటే, ఆనవాళ్ళు ఉంది, కారు ఆనవాళ్ళు, మీ చర్చ్, మీ ప్రిమిసెస్. రైట్, ఏంటి ఇప్పుడు సమస్య బాబు? లేదు, అక్కడ తగలబట్టేసిన కాగితాలుకి మీకు సంబంధం ఉంది బాబు. దేవాలయం నేను లేను, ఎవరో వచ్చి ఉంటారు, అది ప్రార్థనా మందిరం, ప్రార్థన చేసుకుని వెళ్తారు. అప్పుడు సీసీటీవీ కెమెరాలతో ఇంత పెద్ద పని లేదు, ఫుటేజ్లు గట్రా అది ఇచ్చేంత అవసరాలు అప్పుడు లేవు. ప్రియులారా గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభునందు ప్రియ సోదరులారా, మనం గమనించినట్లయితే, మనం యోచన చేసినట్లయితే వాళ్ళకి సమాధానం చెప్పాం. బాబు చాలామంది వస్తారు, రేపు కూడా రావచ్చు. ఈ లిమిటేషన్ ఎత్తేసే వరకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నన్ను కాదు మీరు ప్రశ్నించాల్సింది. అక్కడ కూడా ఆనవాళ్ళు ఉంటాయి చూడండి. అంటే ఆ దహనం చేసిన కాడే టైర్ ఆనవాళ్ళు ఉంది, ఎక్కడ ఉందా అని వస్తే మీ స్వస్థత శాల దగ్గరికి వచ్చినాయి ఆ టైర్ ఆనవాళ్ళు అన్నారు. మీకు అందుకే డౌట్ ఉంటే చెప్పండి, డాగ్ స్క్వాడ్ అని రప్పించుకోండి, లెటర్ రాసిమ్మంటే ఎంక్వైరీ కానీ. చూడండి ప్రియులరా, మరి ఉన్నతాధికారుల దృష్టికి కూడా నేను వెంటనే తీసుకెళ్ళాను. ఎందుకంటే మన సంఘంలో ఆ పై అధికారులను దేవుడు పెట్టేసరికి వాళ్ళు వెంటనే దాన్ని స్పందించి, అమ్మా గమనించండి, నేను మీకు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను, మరి వీళ్ళు పడిన శ్రమ ఆస్తి కోసమా, ఐశ్వర్యం కొరక, ఘనత కొరక కాదు, యేసుక్రీస్తు ప్రభు కొరకు. ఎలా నిలవగలిగారు వారు? ఎలా నిలవగలిగారు అంటే చూడండి, ఈ 120 మంది ఆ మేడగదిలో ఒకే మారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రభునందు ప్రియ సోదరులారా, 12 మందిలో 11 మంది శిష్యుల దృష్టి ఎంతసేపు దేవుడు దైవికమైన విషయాలు, పారమార్థికమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు పెట్టాలి, ప్రకటించాలని ప్రకటిస్తూ ఉంటే అందులో ఒకడు ఉన్నాడు, ఇస్కారియోతు యోధా. ఆయన కూటం పెట్టుకున్నాడంటే ఆయన ఎత్తాడు, ఏం భోజనం పెడతాడు, ఏ రకం పెడతాడు, కానుక ఎంత ఎత్తాడో కూడా గ్రహించేస్తాడు. అంత మేధావి. ఎవరో యోధా. పలానా పెద్దగారు కూటం పెట్టుకున్నాడు, పలానా సన్నిధి పరురాలు కూటం పెట్టుకుందంటే ఈ మాత్రం కానుక ఇవ్వగలదు అని అంచనా వేసుకునేవాడు. పేతురు గారి దృక్పథం అది కాదు. అక్కడ కూటం పెడితే ఎంతమంది మారుతారు. యోహాను గారు దృక్పథం ఎలా ఉండేదంటే, ఆయన విధానం ఎలా ఉండేదంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో కొందరినన్నా రక్షించగలుగుతామా లేదా, క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపరుస్తామా లేదా అని వాళ్ళు అలా ఉండేవారు. ఎందుకంటే వారిలో ఉన్నది ఆత్మ సంబంధమైన తలంపులు, ఆలోచనలు. ప్రియులరా, పరిశుద్ధాత్మ నింపుదల. అంచేత దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ ఆవశ్యకత. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు గనుక వారి సంఘాలు కూడా పరిశుద్ధాత్మతోనే నింపబడ్డాయి. అప్పుడు ఆ కాలంలో మనకలాగా ఉద్రేకంగా కొట్టే ఈ మ్యూజికల్ సిస్టమ్స్ లేవు, ఈ మ్యూజికల్ ఐటమ్స్ లేవు. వాళ్ళ తగ్గ తరహాలో వాళ్ళు ఆరాధించుకున్నారు, వారికి తగిన విధంగా వారు ప్రార్థించారు. ఆ మేడగదిలో చూడండి, వాళ్ళంతా కూడా చూడాలి. ఎందుకు పరిశుద్ధాత్మ కొరకు అంత విలపించారు అని అంటే, దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు. ఏమని?
కుమ్మరింపు కలుగగాని కొమ్మరములు కూలిపోవును. కుమ్మరింపు కలుగగాని కొమ్మరములు కూలిపోవును. చాలా కుమ్మరాలు ఉన్నాయి మీకు ఇప్పుడు. మనందరికీ చాలా రకరకాల కుమ్మరాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఈ కుమ్మరాలన్నిటినీ మనం జయించాలంటే, ఈ కుమ్మరాలన్నిటిని అధిగమించాలంటే దైవజనుడు దేవదాసయ్య చెప్పారు ఏమని? సొంత శక్తితోనూ యేసు ప్రభుని చేరలేను, నేనెంత నడచిన ప్రభుని కలసికొని చెంత చేరలేను. దేంతో? సొంత శక్తితో. అంచేత అదే యోహానును చంపినట్టుగానే, జేమ్స్ను చంపినట్టుగానే పేతురును కూడా చంపాలని పన్నాగం పన్నేశారు. పెద్దవాడు ఇతగాడిని చంపితే విచ్ఛిన్నమైపోతారు, చెట్టుకొకడు పుట్టకొకడు అన్నట్టు చల్లా చెదురైపోతారు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా, గమనించండి, ఆలోచించి ఏం చేశారంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట ప్రకారంగా మనం చదవండి నాయన. ఏమన్నది? ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని. చూసారా? పేతురు గారిని కూడా పట్టుకున్నారు. యాకోబుని చంపేశారు. దేవుని పిల్లలరా, అప్పటికే బేకలు అయిపోతున్నారు. అప్పటికే స్టెఫన్ని చంపారు. చాలా గల్లోలంగా ఉంది. ఇలాంటి సమయాల్లో వాళ్ళు సొరంగం ఎక్కడుందో వెళ్ళి ఆ సొరంగాల్లో ప్రార్థన చేసుకుంటున్నారు. కొండ గుహల్లోకి వెళ్ళి ప్రార్థించుకుంటున్నారు. గమనించాలి ప్రియ సోదరి సోదరులరా, అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. రాత్రి ప్రార్థన అంటేనే భయం వేసి నువ్వు రావడం వచ్చేస్తాను, వెళ్ళేటప్పుడు చేతుండ్రు, వెళ్ళేటప్పుడు ఒంటరిదాన్ని అయిపోతాను, మీ ఇల్లే రోడ్డు మీద ఉంది, మాకు అంత దూరం ఆ చెరువులు దాటి ఆ లైట్ కనిపిస్తుంది చూసారా, అక్కడికి పోవాలా, నేను ఒంటరిగా పోవాలా, వెళ్ళిదా అంటాం. చూడండి, మరి వాళ్ళు అలా అనుకుంటే ఈనాడు సంఘము యెరూషలేమును దాటి బయటికి రాగలదా? అడవుల్లోకి వెళ్ళారు, అరణ్యంలోకి వెళ్ళారు, చదివేస్తున్నారు, బాగానుంది. అడవిలో అన్నం ఎవడెడతాడు? అడవిలో మంచినీళ్ళు ఎవడెత్తాడు? కొండ గుహల్లో కూర్చుని ఉంటే దాహార్తి ఎట్లా తీరేది? ప్రభునందు ప్రియమైన వారులరా, గమనించాలి, సొరంగాల్లో కూర్చుంటే వెలుగును మళ్ళీ ఎప్పుడు చూడగలరో? గంటకోసారి వచ్చి చూద్దామంటే అసలు రోమా సైనికులు అమ్మ జాడ పసిగడతారనమాట. పసిగట్టి ఆ రోజుల్లోనే వాళ్ళు కుక్కం ఉపయోగించేవారు. అలా ఉపయోగించి అనేక మంది క్రైస్తవులను హింసిస్తా ఉన్నా చూడండి, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నాలో ఉన్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం, నాలో నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం, నా దేహములో నీ దేహం ఇమిడియున్నది ఆశ్చర్యముగా, గాన నేనేల భయపడవలెనో, నేనేలా చింతించవలెనో, నా యేసుడు నాకుండగా ఇది ఏమి చేయదు. దేవుని స్తోత్రం. మరణాత మరణాత వాళ్ళు ఎంత నిబ్బరంగా చెప్తున్నారు. మనం అనగలుగుతున్నామా? మనం అలా చెప్పగలుగుతున్నామా? వారికిలా మనం ప్రియుల సాహసం కాదు. చూడండి, యోబు అంటాడు, యోబు కాదు, యోబు దగ్గరకు వచ్చిన యోబు స్నేహితులందరూ కలిసి ఆస్తి పోయి, ఐశ్వర్యం పోయి, పంటలు పోయి, పశువులు పోయి, భాగ్యం పోయి, శోధగ్రహంలాగా భార్య కూడా తయారయ్యి నానా మాటలతో మనసును చిత్రవత్ చేస్తా ఉంటే యోబు స్నేహితులందరూ పోయి యోబుని అంటారు. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి బాబు. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో,
నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. చూసారా, భక్తిపరుడా, భక్తిపరురాలా, ఎందుకు పిరిగిదానిలా పిరిగోళ్ళ ఉంటున్నావు? నేను ఈవేళ కొత్త కాదు, సేవకు. నేను చిన్నప్పటి నుంచి బోరబుచ్చుకుని తిరిగేవాడిని. మా నాన్నగారు నాకు నేర్పేవారు. మా నాన్నగారు వెనక్కి వెళ్తే రేకు బోర్లు ఉండేవి, మైకులు ఉండేవి కావు. మా చిన్నతనంలో ఇంచుమించు 50 సంవత్సరాలు వెనక్కి పోవాల. దేవుని పిల్లరా, ఆ రేకు బోర్లు మరి చూడండి, మా నాన్నగారు చెట్టు ఎక్కి పాటలు పాడి వాక్యం చెప్తా ఉంటే వ్యతిరేకులు వచ్చేవారు. ఆ సైకిల్ వాల్ చూపులు తీసేసేవారు అనమాట. నేను సైకిల్ కాపలా ఖాతాకి వెళ్ళేవాడిని. పొట్టుగా రౌండ్గా లావుగా ఉండేవాడిని. ఎంత పొడిగా అవ్వాలా, ఎంత 8వ తరగతి వరకు చాలా ఏదో భూమికి పెత్తుడు అంటారు చూసారా, ఆ తరహాలో ఉండేవాడిని. పొట్టుగా ఉండేవాడిని. ఎంత పొడవాయిన వచ్చినా సరే నేను జడిసేవాడిని కాదు. అమ్మా, ఎంత పొడవుగా 6.5 ఉన్నవాడు వచ్చినా సరే జడిసేవాడిని కాదు. ఎగిరి మేడ పట్టుకుంటే అలాంటి కూడా ఒగ్గిపోయేవాడు. నా బరువుకి ఒక గుద్దువాడిని అంతే. అంత ఇదిగా ఉండేవాడిని. కానీ ఎక్కడా ప్రకటన చేయడం ఆపలేదు. ఊరు వెళ్తున్నాం, బస్సు ఎక్కాల, బస్సు వచ్చేదాకా ఇన్ని పత్రికలు ఇచ్చేవారు, అందరికి పంచుదా అనేవారు. బస్సు వచ్చే టైంకి వచ్చేయనివారు. బస్సు ఎక్కాక కూర్చోకూడదు, బస్సులో వాళ్ళు అందరికీ పంచిపెట్టని ఇచ్చేవారు. దేవుని పిల్లలారా, రైలు బండి మీద వెళ్తున్నామంటే రైలు వచ్చేదాకా స్టేషన్లో అందరికి పంచాలా. ప్రియులరా, రైలు ఎక్కాక స్టేషన్కి భోగి మారాలా. చూడండి, ఆ భోగిలో పెంచాక ఇంకో స్టేషన్ వచ్చాక దిగి పక్క భోగి ఎక్కాలా. మనం దిగాల్సిన భోగి ఏలూరు వెళ్తున్నాం, రాజమండ్రి నుంచి ప్యాసింజర్ ఎక్కించేవారు. ఒక పక్క సువార్త, ఒక ప్రక్కన ప్రయాణం, ఒక ప్రక్కన అమ్మా ప్రభువును గూర్చిన వార్త. చూడండి, మరి ఎందుకు నేను మీకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, నీ భక్తి ఎంతకాలం నుంచి ఉన్నాను భక్తుడిగా, ఎంతమందికి నువ్వు నీ భక్తిని నేర్పుతున్నావు, ఆస్తి సంపాదిస్తున్నావు. అమ్మో, ఆడపిల్లలు ఉన్నారు కదా, కనీసం 5 సంపాదించొద్దా అంటున్నారు అమ్మలు. ఏం బాబు, మొన్నే వచ్చింది అయ్యగారు డోకరా, ఆడపిల్లలు ఉన్నారు కదా అనుకుంటే లోపలెట్టి అలా పని మీద అలా వెళ్ళాను. అందులో 10,000 ఎట్టుకెళ్ళి మా ఆయన వేసేసాడు అంటారు. దేవుని పిల్లలరా, బలహీనులైన భర్తలు ఉన్న వాళ్ళందరూ ఇలానే చెప్తారు. పెళ్ళి వచ్చే టయానికి కనీసం పిల్ల చేతికి జత గాజులన్నా ఉండాలి. చెప్పండి, తక్కువలో తక్కువ అనుకుంటే చెప్పండి, తక్కువలో తక్కువ అనుకుంటే 2-3 కాసులు బంగారం అన్నా ఉండాలి. మేము బంగారం వాడమండి, కానీ మేము విశ్వాసం అంటే కనీసం 10-20 వేలు సెల్ ఫోన్ అన్నా ఉండాలి. ఆ రేటు మాత్రం లేకపోతే కుదరదు. దేవుని పిల్లరా, ఎంతో కొంత సంపాదిస్తున్నావుగా, కూడబెడుతున్నావుగా. అమ్మా చూడండి, ఏ పాదిరి గారైనా ఆ విశ్వాసం చచ్చిపోయింది అనుకో, అమ్మా ఈవిడికి సంబంధించిన ఆస్తిపత్రాలు, బంగారం, బట్టలు, పట్టు, చీర, గట్ట, ఎండి పళ్ళాలు, కంచాలు పట్టుకొచ్చి సమాధి పెట్టిలో పెట్టిన భూస్థాపన చేస్తానంటాడా? ఇస్తారా? చెప్పరేటండి, ఇస్తారా? ఎవరు ఎవరయ్యా, నీకు కావాల్సి ఇంకొక 500 కావాలి ఇస్తాం. కానీ అక్కడ అవునండి, చెవులు మా చేతి ట్రై చేస్తుంది. అవేమో మా అమ్మాయికి ఇస్తానని మా అమ్మ ఏమో ప్రామిస్ చేసింది, అందరూ ఎదురుకుండా ఇస్తే బాగోదని. ఆ సమాధి పెట్టుకాడు, మీకు కొంచెం ఓపెన్ చేయండి, ప్రార్థన చేయండి, ఒక 5 నిమిషాలు ఎక్కువ, మీకు ఒక 1000 రూపాయలు కానుక ఎక్కువ ఇస్తాను, అందరిని కళ్ళు మూసుకోమని నీ లోపల చక్కబెడతాను. ఏమా వీటి కొంచెం బంగారం కోసమా? కరెక్టే, సంతోషం, నీకు ఆ ఆశ ఉంది, తీర్చేసుకుంటున్నావు. బాబు వింటున్నారా? నీ భక్తి ఎంతమందికి నేర్పుతున్నావు? నీ విశ్వాసం నీ పిల్లలకు నేర్పిస్తున్నావా? నీతోటే నీ ఇంట్లో అంతమైపోతుందా? నీ భక్తి నీ పిల్లలకు నేర్పుతున్నావా? రారానన్నదా కాసేపు మోకరిచ్చు. దేవుడు మనకు సంతోషకరమైన చూడండి పరిస్థితిని ఇచ్చాడు. మనం అనుకున్న దానికంటే మంచి దిగుబడి ఇచ్చాడు, మంచి రాబడి ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఎండాకాలం అంతా కష్టపడ్డా, వానాకాలం అంతా తడిసిన, శీతాకాలం అంతా వణికిన, ఆ చెరువుల కాడ కాపలా కాసి, ఆ పొలాల్లో తిరిగి ఎంత లోతు దమ్ము చేసి రా భార్య నువ్వు కూడా రా అమ్మాయి అని చెప్పి కుటుంబం అంతటిని కూర్చోబెట్టి నెలలో
ఒక్క 2-3 గంటలైనా నీవు నీ కుటుంబము కలిసి మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? నథింగ్, లేదు. చక్కగా పాటలు పాడతావు, చక్కగా కౌరులు చెప్తావు. చూడండి, రాత్రి కొన్నాడంటే సెల్ ఫోన్ తెల్లారేసరికి అది నొక్కితే ఇది వస్తుంది, ఇది నొక్కితే ఇది వస్తుంది, ఇది నొక్కితే పిల్లడికి వెళ్తుంది, ఇది వస్తుంది, వాట్సాప్ వస్తుంది, ఇది నొక్కితే ఫేస్బుక్ వస్తుంది, అన్నీ చెప్పేద్దాం. అమ్మ నెహెమ్యా గ్రంథం ఎక్కడుంది? ఒకసారి ఓబద్య గ్రంథం తీయండి అంటే అది లోక సువార్త తర్వాతే కదా అయ్యారు అంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి నీ చేతిలో ఉందో బైబిల్. అందుకనే యోబుని ఏమంటున్నారు స్నేహితులు? భక్తిపరుడా, భక్తిపరుడా, నీ భక్తి నీకు చూడండి. నా సంగతి వదలంటారా బాబు, మీ సంగతి చూసుకోండి అంటే వాళ్ళు ఏమంటారు? మేము ప్రార్థన చేయడం వల్ల మాకు ఏంటి లాభం? మాకు లాభం ఏంటి? బాబు ఇలా కూడా అంటారండి. కూలి పనికి వెళ్ళామంటే కూలి చేయాల. సిమెంట్ పనికి వస్తే చెప్పండి అమ్మా, సిమెంట్ పనికి వస్తే సిమెంట్ పని డబ్బులు ఇచ్చేయాలా? మరి మట్టి పనికి వెళ్తే డబ్బులు ఇచ్చేయాలి. మరి వాక్యం ఒకసారి చూడండి, వాక్యం ఒకసారి యోబు గ్రంథం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా, మరి మనం గమనించండి. 21వ అధ్యాయము 15వ వచనం 2వ లైన్ చదవండి. మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? మాకేమి లాభం? ఊరుగా బాబు, బైబిల్ అలాంటి మాటలు ఉంటాయండి. ఈయన చదివేస్తున్నారు అమ్మ, బైబిల్ అలా మాటలు ఉంటాయి బాబు. మీ బైబిల్ చదవండి ఒకసారి, మీ బైబిల్ చూడండి బాబు. మేము ప్రార్థన 21వ అధ్యాయము 15వ వచనం 2వ లైన్. అదేనా బాబు? ఏం బాబు అదేనా? 15వ వచనం 2వ లైను. అమ్మ మీరు ఎవరు అప్పుడే జిప్పుల్లో కూడా పెట్టేస్తున్నారా? బ్యాగులు సర్దేస్తున్నట్టు ఉన్నారు సామానాలు. ఇదేమైనా కిరాణా దుకాణమా లేకపోతే కుప్ప నూర్పుళ్ళ? అవి చేయకూడదు. కాసేపు ఇందామమ్మా, మళ్ళా ఎప్పుడుకో వస్తాం. ఏడాదికోసారి సభ పెడుతున్నారు అయ్యగారు. ఇవాళ మంచి వాతావరణం ఇచ్చేది. మంచి కూర వచ్చినప్పుడు, మంచి కూర ఉన్నప్పుడు 2 ముద్దలు మాట్లాడండి సోదరులారా. మంచి కూర రుచిగా ఉన్నది వండినప్పుడు 2 ముద్దలు ఎక్కువ తినాలి. అలా ఎక్కువ తిన్నారంటే మీకు మాడే చివరి కూర ఉన్నదో ఆ ఉన్న 4 మెతుకులు దాంట్లో వేసి గిర్రా 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 తిప్పి పోన్లే మా ఆయన తిన్నాడు, మా పిల్లోడు తిన్నాడు అన్నట్టు తృప్తి పడుతుంది. ఎవరో తల్లి కనుక కంగారెడిపోతున్నారేంటి? మరి వాక్యం దగ్గర వెళ్ళిపోదాం. అన్నీ రెడీగా ఉన్నాయి కదా బాబు? రైట్ బాబు, ఒకసారి చదవండి. ఆయన మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత. చూసారా బాబు? అంటే లాభం, ప్రార్థన చేస్తే లాభం వస్తుందనా? ప్రార్థన చేస్తే లాభం రాకపోతే చేయవా? మరి కొండ గుహల్లోకి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? చూడండి, అందరూ గమనించాలి. ఏంటి ఏంటి ఒకసారి వెళ్ళారా బ్రదరు? రండి బాబు, నువ్వు కూడా వెళ్ళారా? మైకులు బైబిల్ పక్కన అన్నాడు ఆయన. ఒకసారి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చావు. రైట్. మరణాత బ్రదర్ అని మాటలు కలిపావు. బాబు ఒకసారి నన్ను నువ్వు కూడా నువ్వు లేచి నువ్వు పాట వందనాలు బ్రదర్ అని వివరము చెప్పావు. నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన ప్రేమే నా సోదరి, నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన భక్తే నా సోదరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయ్యో ఎవరు చెప్పరో మాట, అందరూ సప్పట్లు కొట్టడం ఏం చేస్తున్నారు మీరు? కూడా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇస్తావు. మరణాత బ్రదర్ అని మాటలు గెలిపావు. వందనాలు సిస్టర్ అని వివరము చెప్పావు. నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన ప్రేమే నా సోదరి.
పైకెంతో గట్టిగా ఉంటావు, ఆ వెనకాలే గోతులు తీస్తుంటావు. పైకెంతో గట్టిగా ఉంటావు, ఆ వెనకాలే గోతులు తీస్తుంటావు. ఇక్కడ మాటలు అక్కడ చెబుతావు, ఇక్కడ మాటలు అక్కడ చెబుతావు. నాలుగుడు అడిగితే నా ఎంత భక్తుడే లేడంటావు, నీవు నా ఎంత భక్తుడే లేడంటావు. ఇది నిజమైన ప్రేమేనా సోదరా, ఇది నిజమైన ప్రేమేనా సోదరి, నీది నిజమైన ప్రేమేనా సోదరా, ఇది నిజమైన ప్రేమేనా సోదరి. ఏమంటావు రైతుల్లా, ఏమంటావు మరణద, ఏమంటావు వందనాలయ్యా అను. విన్నారా? ఏంటమ్మా అత్తమాను సెల్లొచ్చుకుని కూర్చుంటున్నావు ఏంటి? వాక్యం వినవా? కూటానికి వచ్చిన సెల్ ఫోన్ వదలవా? ఖాళీగా కూర్చుంటే సెల్ ఫోను, ఆటో ఎక్కితే సెల్ ఫోను, ఇంటికాడ ఒంటరిగా ఉంటే సెల్ ఫోన్. ఆ సిగ్నల్ అది దాకా సోతానే ఉంటావు, తృప్తి తీరదు, అది నొక్క ఇది నొక్క. ఇప్పుడు అన్నీ ఇయ్యే కదా అమ్మా. ఏం బాబు? టచ్లు టచ్ చేస్తే చాలా ఓపెన్ అయిపోతుంది కదా బాబు. బైబిల్ ఎందుకు టచ్ చేయం మరి? ఏం చూస్తున్నావు సెల్ ఫోన్లో? ఒక ఆయన కుర్రోళ్ళు కాలేజీలో జాయిన్ చేశాడు, బీటెక్ చదువుకుంటున్నాడు. రోజు కుటుంబ ప్రార్థన పెడతాడు, చక్కగా చదువుకోలేదు ఆయన, కానీ నమ్మకమైన భక్తిపరుడు, ఆస్తున్నాడు. ఆయన రోజు పడుకునే ముందు మెలుకొచ్చినప్పుడు అల్లా చాలా లేట్గా పుట్టాడు. పడుకునేటప్పుడు అల్లా ఆడి గదిలోకి వెళ్ళి ఆడిని చూస్తాడు, చూసప్పుడు పడుకుంటాడు. మెలుకొచ్చినప్పుడు అల్లా నాన్నని చూస్తాడు. వాళ్ళ అమ్మ అంటది, ఎక్కడికి పోతాడయ్యాడు, ఎక్కడికి పోతాడో ఏటి నీ పిచ్చి, నువ్వు పడుకోవు, నన్ను పడుకోనేవో, నువ్వు లెగిసిపోతావు, మళ్ళీ అన్నీ గొరగెట్టిన తర్వాత నాకు అలాగే అంటదో. ఒకసారి లేసానంటే తెల్లార్లు కొట్టుకోవాలి, ఏటి నీ గొడవ? ఊరుకోయా, దేవుడు లేక పిల్లోడిని ఇచ్చినప్పుడు అని జాగ్రత్త చూసుకోవచ్చు. ఓ రోజు ఇలా చూస్తా, చెప్పనా మా అన్న అండ భార్యని పిలిచి అన్నాడు. రోజు ఏమే మన కుర్రోడే కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఆడి ముఖం నాకు దేవదూతలాడు మెరిసిపోతా కనబడుతుంది. ఎలా అండి బాబు? దేవదూత ముఖం లాగా ఓ దాకా మాట మెరిసిపోతా కనబడుతుంది నాకు. చాలా ఊరికా పడుకో అన్న. పడుకోవడం కాదు బాబు, నేను ఇందాక కూడా వెళ్ళి చూసినప్పుడే ఆడి ముఖమే అయ్యి బాబు ముసుగు వేసుకుని పడుకున్నాడేమో పిల్లడు. ఇందాక వాక్యం అడిగదా చదివాడు, పాట పాడాము, వాక్యం చదివాము, ప్రార్థన చేశాను కదా. ఆడు ముఖం చూస్తే అబ్బాబ్బా ఏమి ఎదిగే బాబా అంటున్నాడు అంట. ఇంక తినేస్తున్నాడు. అయ్యి బాబు కొడుకో ఎంత ఎదిగేసాడు భక్తిలో. సర్లే ఈయన బాధపడలేక వెళ్ళి చూస్తే ఆడి ముఖం ఫుల్గా తెల్లగా కనబడిపోతుంది ముసుగులో నుంచి. అమ్మ కొడుకో ఏంట్రా బాబు అనుకుని అప్పుడు ఈ తల్లికి ఎందుకో భర్త చెప్పిన మాట నమ్మేసి డౌట్ వచ్చి ఎవరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు చెప్పింది నిజమే అందాం అనుకుని మళ్ళీ వెనక్కొచ్చి చూసింది. భర్తకి కేకలు వినపడుతున్నాయంట. ఒరేయ్ ఎప్పటి నుంచి వస్తున్నావురా ఈ అసలు అంట మొదలెట్టిందంట ఆవిడ. అంతే ఈటర్ బాబు కరోనాలో తిట్టేస్తుందని గబా వచ్చేసరికి ఏమైందా అని చెడగొట్టినోడు నువ్వేనయ్యా అని భర్తను పట్టుకుంది. ఏంటంటే ఆడు ముసుగేసుకుని సెల్ ఫోన్ చూస్తున్నాడు అంట. మరి ఆ ఫోకస్ ఎక్కడ ఆడుతుంది బాబు? ఈ పిచ్చి తండ్రి అనుకుంటున్నాడు, అది దైవ రూపం అనుకుంటున్నాడు. ముఖం మీద ఫోకస్ పడుతుంది కదా బాబు, సెల్ లైట్. ఆ లైట్ పడినప్పుడు ఆ నాన్నగారు నమ్మేసి ఆ దేవదూత రూపం వచ్చేసిందని ఆ లైటింగ్ అనుకున్నాడు. ఈడేం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మా నాన్న చూసేస్తారేమోనని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆ చెడ్డ బొమ్మలు తెల్లవారు
సార్లు చూస్తున్నాడు. మీలో కూడా చాలా మంది అంటారు ఏమని, చెడ్డ బొమ్మలు అసలే చూడనంటావు. ఏం బొమ్మలో సినిమాలు చూడను కానీ అయ్య గారు టీవీలో చూస్తాను. అదొకటి మళ్ళీ నేను సినిమా హాల్లోకి వెళ్ళి చూసినా అదే బొమ్మ, టీవీలో చూసినా టీవీ తగ్గించేసినట్టున్నారు కదా బాబు ఈ మధ్యన జనాలు. ఎందుకు ఓ ఇల్లు నలుగురు ఉన్నారంటే నలుగురు 4 దారులు. బాబు ఒక ఫోన్ ఉంచుకుంటాడు, అమ్మేమో భక్తి పాటలు ఆడుతుంది, పిల్లేమో ఏదో కంప్యూటర్ వర్క్ అంటుంది, పిల్లడు బిజీలో పిల్లడు ఉంటాడు. ఎక్కడున్నాడు ఎవడికే అమ్మా బయట వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండము కానీ ఇంటి వాళ్ళతో ఫెలోషిప్ ఉండలేదు, సహవాసం ఉండలేదు. చూసారా, అందుకే చెడ్డ బొమ్మలు అసలే చూడనంటావు, ప్రతి రిలీజు పిక్చర్కి ముందే ఉంటావు. చెడ్డ బొమ్మలు అసలే చూడనంటావు, ప్రతి రిలీజు పిక్చర్కి ముందే ఉంటావు. నువ్వు చూసొచ్చి 10 మందిని చెడగొడతావు. ఏటే బాబు ఇలా చెడిపోతున్నారు జనం. నువ్వేం చెప్పావంటే అమ్మ నువ్వేం చెప్తావు. ఎవరన్నారండి నేను ఎలాంటిదాన్ని? అందరికీ మాదిరి నేనేనంటావు, అందరికీ మాదిరి నేనేనంటావు. నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన ప్రేమే నా సోదరి, నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన భక్తే నా సోదరి. చూసారా, అందుకే బాబు, అందుకే మరి మనం గమనించాలి. అమ్మా చూడండి, మరి ఇప్పుడు చాలామంది యవ్వనస్తులు మిలేనియల్స్ అని ఉన్నారు. 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళు అందరికీ చూడండి మాట వినే శక్తి తక్కువ, ఓపిక తక్కువ, సహనం చాలా తక్కువ, స్పీడ్ ఎక్కువ, ప్రతిదానికి కంగారు పడిపోతారు. చూడండి మరి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు యూతులు. వాళ్ళందరినీ కాదు, కొందరు భక్తి జీవితానికి చాలా దూరంగా ఉంటున్నారు, లోక జీవితానికి చాలా సమీపంగా ఉంటున్నారు. చివరికి చెప్పాలంటే లోకమే వాళ్ళలో ఉంటుంది. అంచేత ప్రియులరా, ఈ మోక్ష మార్గోపదేశ సభలకు వచ్చిన మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కొరకు విలపించాలి. ఎందుకు అంటే దావీదు చిన్నవాడు, సన్నిధి చేశాడు, దైవాత్మతో నింపబడ్డాడు. బ్రతికిన కాలమంతా దావీదు ఏనాడు కూడా తనలోకి వచ్చిన పరిశుద్ధాత్మను బయటకు పోగొట్టుకోలేదు. చూసారా, అందుకనే ఒకానొక సందర్భంలో ఓ యుద్ధానికి వెళ్ళాడు. అందరూ చెప్పుకొచ్చేదేది సౌలు 1000 మందిని చంపగలిగితే దావీదు 10,000 మందిని. కానీ చూడండి, ఉప్పులోయలో శత్రువులైన ఎదోమీయులతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అలా లక్షల కొలిది వస్తున్నారు. సైన్యాన్ని అంటున్నాడు, సైన్యాధిపతిని అంటాడు, మీరు అటుగా పోయి వాళ్ళని చూసుకోండి. ఈ లోయలో ఉన్న జనం వాళ్ళు ఎంతమంది అయినా సరే, 1000 మంది కానివ్వండి, 10,000 మంది కానివ్వండి, అంతకు మించి కానివ్వండి, ఎంతమంది వచ్చినా సరే నేను ఒక్కడిని సరిపోతాను, నేను ఒక్కడిని సరిపోతాను. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మబలం అలాంటిది, నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి అటువంటిది అని చెప్పి ఆ ఉప్పులోయలో యుద్ధానికి దిగాడు. ఒకే రోజు గుర్తుపెట్టుకోవాలి బాబు, ఒకే రోజు అమ్మా 60,000 మంది ఎదోమీయులైన యోధులను, మామూలు సామాన్య ప్రజలను కాదు, ఇళ్లలో కూర్చున్న వాళ్ళను, సుఖమయమైన వాళ్ళను కాదు, ఎదోమీయులైన 60,000 మంది యోధులను చంపేశాడు. ఒక్క రోజులో 60,000 మందిని చంపేశాడు కాదు. ఓరు బాబు, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదే అంటాడు దావీదు, ప్రియులరా నాయన, నాకు సింహాసనం పోయినా నాకు పర్వాలా, నాకు కిరీటం పోయినా పర్లా, నేను బచ్చిగడ్డి మీద పండుకుని నిన్ను ఆరాధిస్తూ ఎదిగిన వాడును, నువ్వు నాకుంటే చాలు. దేవుడు అంటాడు దావీదు దగ్గరికి వచ్చి, దావీదు షబాష్, నీ తదనంతరం నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకి సింహాసనం ఇస్తానయ్యా అంటే, దావీదు దేవుడి దగ్గరికి పోయి అంటాడు, అయ్యా నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటి దొరుకుతుందా, నాకొద్దు,
చెప్తాడు, నీ దాసుడనైన నా కుటుంబము, మీకు గుర్తుంటే చెప్పాలి, నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఎక్కడుంటే చాలు అమ్మా, ఎక్కడుంటే చాలు. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి చూడండి బాబు, త్వరగా. టైం అయిపోయింది, టైం అయిపోయి పావు గంట అయింది. రైట్. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీ దాసుడనైన నాకు నీవు సెలవిచ్చినావు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించు. అంతకు ముందు వచనాల్లోకి మీరు వెళితే దావీదు అంటాడు, నీకు ఇది ఇస్తానయ్యా, అజ్జేస్తానయ్యా అంటే దావీదు అంటాడు, నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ప్రభునందు ప్రియులరా, ఈ భాగంలో చూడండి ఆయన, అక్కడ దావీదు చెప్తా ఉంటాడు, చూడండి, నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ మాత్రము వద్దయ్యా, ఇంతగా హెచ్చించుటకు. చూడండి ఇక్కడ మరి చెప్తా ఉంటాడు, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చూసారా, దావీదు అన్ని కోరుకుంటున్నాడు, కానీ ఒక్కటే విడిచిపెడతలేదు. అదేదంటే పరిశుద్ధాత్మ. 51వ దావీదు కీర్తనలో ఏమన్నాడు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి, మాట్లాడాలి, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు. అందుకే అటు 60,000 మంది యోధులను ఎట్లా చంపగలిగాడు అంటే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను ఎడి కాళ్ళగా చేసి, ఎత్తైన తలము శక్తితో నిలిపి, నా కాళ్ళను ఎడి కాళ్ళగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చి, అక్షయముగా తన పక్షము చేర్చి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణాత, మరణాత నిలబెట్టుకున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, ఎండలో వెళతా ఉన్న మనుషుడు చల్లని మంచినీళ్ళు ఇస్తే తాగుతాడు. ఆ నీరు త్రాగుతున్నప్పుడు ఆ గొంతు దాటి కడుపులోకి వెళ్తా ఉంటే ఆ చల్లని నీరు వెళ్తున్నట్టు అతగాడికి ఎట్లా తెలుసుద్దో, అదే విధంగా పరిశుద్ధాత్మ నాలోనికి రావడం నాకు తెలుసు. నాలోనికి వచ్చిన పరిశుద్ధాత్మను నేను ఎప్పటికీ బయటకు పోకుండా నేను అలాగే కాపాడుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియ సోదరుడా, ఏం నీ పరిస్థితి? ప్రియ సోదరి, దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించాడు, ఆశీర్వదించాడు, డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, మంచి బట్టలు ఇస్తున్నాడు, మంచి భోజనం ఇస్తున్నాడు, మంచి సెల్ ఫోన్ ఇస్తున్నాడు, మంచి పిల్లలకి చదువులు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు, భవనాలు ఇస్తున్నాడు, భోగం ఇస్తున్నాడు, ఇసురుకోలేవని చెప్పి ఇన్వర్టర్ ఇస్తున్నాడు. కరెంటు పోయినా ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో. ఏమైనా నీరసం వచ్చేసింది ఏంటి? నేను చాలా తక్కువ పాటలు పాడాను బాబు. సోదరులు పాపం అలసిపోయినట్టున్నారు. 3 రోజు కదా ఉంటుంది కొంచెం. అయినా ఇలా అలసిపోతే రేపు ప్రోగ్రాం చేయలేదు. నేను అలసిపోయానని చెప్తే పొద్దున్నే మళ్ళీ పోవడానికి వెళ్ళగలనా? మళ్ళీ వాక్యం చెప్తాకి వెళ్ళగలనా? ఈవేళ మా ఇంట్లో మా సొంత కార్యక్రమం. ఏం బాబు, మా పాప విషయంలో దేవుడు కృప చూపాడు. కెనడాలో ఉంటారు డాక్టర్. ఆ బిడ్డకు 7వ మాసం వచ్చింది. మరి ఏదో లోకతంతు ఉంటుంది కదమ్మా, ఆ చుట్టాలందరూ వచ్చి కార్యక్రమాలు చేశారు. మీరు అందరూ అలా ఉండండి, నాకు దేవుడు పని ఉంది. మా రాజుగారికి ఆకేసాడు, మా మేరమ్మ గారు కవర్ చేశారు అని చెప్పి
తల్లి తండ్రి తన బిడ్డల దగ్గరికి వెళ్తాడో అలా వాళ్ళందరూ వదిలిచి ఎలా వచ్చేసి దేవుని స్తోత్రం. మరణాత మరణాత. గమనించండి. మరి ఏంటి వెనకటోళ్ళ భక్తికి ఇప్పుడు అందుకనే మీరు కూడా ఏం చెప్పాలంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనే మాట పక్కన ఇట్టేయండి. నా వెనకాల మాట చెప్పండి, నా భక్తి అనాలి, గట్టి చెప్పాలా. అలా కూడా మొక్క ఎక్కువ గట్టిగా ఎవరు చెప్తున్నారు చూడు, అలాగో మొక్క ఎక్కువ. ఇంటికి మొక్క అంటే బంగాళం మొక్క వేస్తావా, చికెన్ మొక్క వేస్తావా? చికెనేనా మా చాలా బాగుంది, వాసన తల్లి వస్తున్నప్పుడు నేను చూశాను. రైట్. నా భక్తి గుండెకాయ ఉందా మీకు? చెయ్యి అక్కడ చెప్ప. నా భక్తి నాకు ధైర్యము పుట్టించును. అలా చెప్తే సరిపోదు, ఇంకా కొంచెం సౌండ్ పెంచండి. మీరు చెప్పండి. నాకు ధైర్యము పుట్టించును. ఈ సభలలో నుంచి నువ్వు వెళ్లే ముందు నువ్వు నోట్లో నుంచి అని వచ్చే మాట నీ మనసులో పెట్టుకోవలసిన మాట అదే. ఏమని? నా భక్తి నాకు మాట్లాడాలి. నా భక్తి నాకు ధైర్యము పుట్టించును. చెప్పండి. మీ పక్కోళ్ళకి చెప్పండి ఒకసారి. మీ పక్కోళ్ళకి చెప్పండి, నా భక్తి నాకు ధైర్యము పుట్టించును. నీ దగ్గర ఏ శ్రమ నిలబడదు. అలా అంతే. అలా ఉన్నప్పుడు ఏ కష్టము నిలబడదు. కష్టం వచ్చిన యోబుని అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టదా? నువ్వు ఎంతమందికో చేతులు చేసినోడు, ఎంతమందికో చేతులు చేసి ఇచ్చినోడు. నీ కుటుంబాలని మీరు ఇంటికి పోయినాక యోబు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదివితే సడలిని చేతులు, బలహీనమైన వారిని, ఎంతో మందిని బలపరిచిన ఇలాంటి వాడు నీకు భక్తి ధైర్యం పుట్టించదా? అరే నాకు నేను ధీమాగానే ఉన్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏమంటున్నారో, మేము ప్రార్థన చేస్తే మాకు లాభం. ఏం లాభం? నువ్వు భక్తుడు కాబట్టి నీ దేవుడు నీకు బాగా ఇస్తున్నాడు, మాకేమిస్తాడు? అందుకనే బాబు ఎలా ఉంది? దావీదులా నిలబెట్టుకుంటావా? సంసోనులా చెడగొట్టుకుంటావా? సంసోను చెడగొట్టుకున్నాడు, దేవుడు ఇచ్చాడు ఆత్మను, పోగొట్టుకున్నాడు, భ్రష్టత్వానికి దిగజారిపోయాడు. అందుకే ఈ రోజుల్లో బైబిల్ పఠనం తక్కువ, సెల్ ఫోన్తో ఎక్కువ. విన్నారా? సెల్ ఫోన్తో ఎక్కువ. చెప్పండి. బైబిల్తో తక్కువ. బాబు దేంతో ఎక్కువ? జనాలు, యూత్ వాళ్ళు చాలా మంది సెల్ ఫోన్తో ఎక్కువ. చూడండి, చేతిలో అమ్మా గమనించండి, పెన్ను ఉంటుంది. పొద్దున్నే లెగాల, మొహం కడుక్కోవాలి. ఏమిటి కడుగుతున్నారు బాబు? మొహం ఏం కడుగుతుంది? పేస్ట్. ఏం పేస్టు? కోల్గెట్. ఇప్పుడు ఎవరు వండలేదు. కోల్గెట్ జెల్. వింటున్నారా బాబు? కోల్గెట్ జెల్. ఒక కుర్రాడు వచ్చాడు, ఆడికి ఉద్యోగం వచ్చింది, చెన్నైలో ఉంటున్నాడు. చక్కగా ఉండేవాడు. ఆడికి వచ్చి అయ్యారండి బాగున్నారు అన్నాడు. ఒరే నాకు బాగు పక్కనెట్టి థియేటర్ ఎలా తయారయ్యావు అన్నాను. అయ్యారండి పిచ్చి గుళ్ళగా ఎట్టుకొచ్చాడు ఇలాగా. అప్పటి నుంచి అంటే చెన్నైలో మా ఫ్రెండ్ చెప్పాడండి. అయ్యారు ఒరే నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, బైబిల్ ఎన్నిసార్లు చదివావు? నేనండి మత్తయి సువార్త చదివానండి, ఇప్పుడు కీర్తనలకు వచ్చానండి. ఒరే కీర్తనలకి మత్తయి సువార్తకి సంబంధం ఏంట్రా? అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన. అంటే మొత్తం ఆది కాండం నుంచి కీర్తనకు కాదే కదండి. మత్తయి సువార్త చదివానండి, క్రిస్మస్కి ఏమో లోక సువార్తలు 2వ అధ్యాయం అంతా చెప్పించారు కదండి, సరిపోయింది. ఇప్పుడు కీర్తనలు ఒకసారి మీరు ఆదివారం ఎప్పుడు అన్నారు కీర్తనలు చదవండి అన్నారు, మొదలెట్టానండి. 6 నెలలు అవుతుంది, 4 అధ్యాయాలకి వచ్చానండి. అది బాగా చదివేస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చెప్పింది ఎక్కుతలేదు. 3 ఏళ్ళ క్రితం పరిచయం అయిన ఫ్రెండ్ అన్నాడంట ఇలా ఎక్కాడు. ఆ ఇంటికి నిలబడాలంటే ఏం రాయాలి బాబు? కొబ్బరి నూనె. నిలబడి కూడా నెమ్మదిగా ఉంటాయి, సవరగా అయిపోతుంది. అవి నిలబడాలంటే ఏంటి చెప్పండి? నోట్లో పొద్దున్నే మొహం కడగాలంటే ఏం కావాలి బాబు? జల్లు. నెత్తి నిండా చెప్పండి, నెత్తి నిండా ఇంటికి నిలబడి. మాకంటే లేదు రాలిపోయిందిలే. కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు ఇక్కడ దువ్వునెడితే ఇక్కడికి వచ్చింది కాదు, ఇప్పుడు ఇక్కడ ఎడితే జుర్రమంట.
వెనక్కి వెళ్ళనక్కర్లేదు, ఇక్కడ వెళ్తే చాలా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. వింటున్నారా బాబు? చూడండి, అంచేత అమ్మ నెత్తి మీద జల్లం, చేతిలో మాట్లాడేటండి. ఎవరు లేని వాళ్ళు ఎవరున్నారు బాబు? కాదు కాదు, మీ చేతిలో ఏముంది? రాజుగారు పక్కన ఎట్టయితే మాత్రం ఫోన్ ఎత్తే దేంతో మాట్లాడతాం? నెత్తి మీద ఏముంది చెప్పాలి. నెత్తి మీద ఏముంది? చేతులు ఏముంది? నోటి నిండా సొల్లే. విన్నారా? నోటి నిండా సొల్లే, ఇంకేమీ లేదు. ఏం చేస్తున్నావయ్యా బాబు? నువ్వు సెల్ ఫోన్తో చిత్రాలు చేస్తావు, ఫేస్బుక్లో పోజులు పెడతావు. అబ్బా, చాలా అడ్వాన్స్ అయిపోతున్నారమ్మా పిల్లలు. 2 ఏళ్ళే వాడుతున్నారు. ఏది ఏం బాబు? ఏది పాదిరిగారుల మీద పొద్దు పెట్టుకుని వాడుకుంటున్నాం 4 ఏళ్ళు 5 ఏళ్ళు. పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ ఈఎంఐలు వచ్చిన తర్వాత చెప్పండి, ఈఎంఐలు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు బాబు? 2 ఏళ్ళు అయినా ఖచ్చితంగా వస్తుందా? రాదు. చూడండి, ఈ మోడల్ కాదు ఆ మోడల్, ఆ మోడల్ కాదంటే ఈ మోడల్ అంటాడు. అందుకే ఉత్సాహముతో ఉరకలు వేస్తూ నీవున ఎగిరే యవ్వన సోదరా, యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట గనుమా, యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట గనుమా. నీవు సెల్ ఫోన్తో సితరలు చేస్తావు, ఫేస్బుక్లో పోజులు పెడతావు. నువ్వు సెల్ ఫోన్తో సితరలు చేస్తావు, ఫేస్బుక్లో పోజులు పెడతావు. క్రికెట్ ఆటలో చెప్పాలి, క్రికెట్ ఆటలో సిక్స్లు ఫోర్లు కాదు, క్రికెట్ ఆటలో బ్యాటింగ్ లేస్తావు. మోటారు బైక్తో రేసింగ్ లేస్తావు. క్రికెట్ ఆటలో బ్యాటింగ్ లేస్తావు, మోటారు బైక్తో రేసింగ్ చేస్తావు. బ్యాటింగ్ సంతోషమీయదు, రేసింగ్ పరలోకమీయదు. బ్యాటింగ్ సంతోషమీయదు, రేసింగ్ పరలోకమీయదు. ఉత్సాహముతో ఉరకలు వేసి నివ్వున ఎగిరిన యవ్వన సోదరా, యేసు మాట వినుమా, ప్రభు క్రీస్తు మాట వినుమా, యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట వినుమా. మరణాత. అందుకే దావీదులాగా నన్ను బలపరచు, నీ ఆత్మతో నింపు. మనం చెప్పుకోవాలంటే అమ్మ చెప్పాలనుకున్న దానిలో 1% కూడా నేను చెప్పలేదు 100కి. అంచేత చాలా పరిశుద్ధాత్మను గూర్చి, పరిశుద్ధాత్మ అవసరత గూర్చి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆఫ్రికా దేశంలో బ్లూ ఫౌంటైన్ అనేటువంటి పట్టణానికి వెళ్ళాను. ఆఫ్రికా అంతా తిరిగాను. ప్రియులారా, సౌత్ ఆఫ్రికాలో చాలా ప్రాంతాలు తిరిగాం. అక్కడ ఆ మేము వెల్కమ్ జోహన్నెస్బర్గ్లో దిగి వెల్కమ్కి వెళ్ళాం. వెల్కమ్ అంటే ఊరి పేరు. అక్కడ మరి సింప్సన్ నిజేలా అనే ఆయన ఒక చక్కని సభ పెట్టాడు. 15 రోజులు మేము ఆ దేశంలో ఉన్నాం. అక్కడ పరిశుద్ధాత్మను గూర్చి చెబితే అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఈ పాస్టర్ గారు మాకు కావాలి, రేపు సాటర్డే అవసరం అన్నారు. ఏమంటే ఎవడైనా ఆదివారం అడుగుతాడు, ఈ సాటర్డే అడుగుతున్నాడు ఏంటంటే, అప్పుడు చెప్పారు, బ్రదర్ వై ఆర్ యూ ఆస్కింగ్ సాటర్డే అంటే వాళ్ళు అంటున్నారు, వీఆర్ 7th డే అడ్వెంటిస్ట్. వాళ్ళు అడ్వెంటిస్టులు అనమాట. శనివారం నెలకు ఆరాధన ఉంటుంది. ఆఫ్రికా ఖండం అంతటికి హెడ్ క్వార్టర్ బ్లూ ఫౌంటైన్లో ఉంటుంది అనమాట. ప్రియులర్ అదొక సిటీ, అదొక క్యాపిటల్. సౌత్ ఆఫ్రికాకు 3 క్యాపిటల్స్ ఉంటాయి. ప్రియులరా, అందులో ఈ బ్లూ ఫౌంటైన్ ఒకటే. దేవుని పిల్లరా, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద హాలు, మనకలా ఓపెన్గా పెట్టలేం, ఇలా ఓపెన్ మీటింగ్లు జరగవు. ప్రియులరా, పెద్ద హాలు, ఇంచుమించు 5,000 మంది ప్రజలు ఆ సభలో ఉన్నారు. వారికి ఆయన అంటాడు,
మీరు నిజాల సంఘంలో ఏ వాక్యం అయితే చెప్పారో అదే ఇక్కడ చెప్పండి అన్నారు. బ్రదర్, ఐ విల్ ట్రై టు, నేను చెప్తాకు ప్రయత్నం చేస్తా, నేను చెప్తాకు ప్రయత్నం చేస్తా. చెప్పినట్టే చెప్పాలంటే చెప్పలేం. పరిశుద్ధాత్ముడు ఎలా నడిపించుకుంటాడో అలా చెప్తానని అంటే వాళ్ళు అక్కడ అయిన తర్వాత మళ్ళా ఈస్ట్ లండన్ అని ఉంటుంది అనమాట. ఆ పక్కన బఫేలో సిటీ అని ఉంటుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా మమ్మల్ని పిలిచినోడు ఒకడు వారం రోజులు పిలిచినోడు వాడుకున్నాడు, వారం రోజులేమో అక్కడ అతిథులు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ అవసరత మాకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి. మనం కూడా ఆ ఆత్మ ఉన్నంత వరకే నీ కళ, నీ విలువ, ఆ ఆత్మ ఉన్నంత వరకే నీ వృద్ధి. రేపు పరలోకం వెళ్ళినా నిన్ను సిద్ధపరిచేది ఆ ఆత్మే. కాబట్టి ఆ ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు రాకకి ఎత్తబడదాం. అటువంటి గొప్ప ధన్యత ఈ మోక్ష మార్గోపదేశ సభలకు వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. సహజంగా చాలామంది ఇచ్చిన దయాన్ని ముగించేయండి అంటారు. మరి సహోదరుడు, మరి మాకు మొదటి నుంచి సురేష్ బాబు అంటాం అలవాటు. మరి దేవుడు ఆయన పనిలో గొప్పగా వాడుకుంటున్నారు. కాబట్టి చాలేం రాజు పాస్ట్ గారు ఏ రకమైన సైగా చేయలేదు. నాకు ఏం చేసావా? చేస్తే విజయరాజుకి చేయాలి, లేదా పక్కన ఆయనకి చేయాలి. చక్కగా మీరు కూడా చాలా చక్కగా ఓపికగా కూర్చున్నారు. అమ్మ, లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు అవస్థపడ్డారు, కోటు వేసుకుని నేను అవస్థపడ్డాను. ఎందుకు? ఆవేళ వాతావరణం అలా ఉంది. ఈవేళ దేవుడు చక్కని వాతావరణం ఇచ్చి ఈ కొద్ది మాటలు వినడానికి మంచి అవకాశం ఇచ్చాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ తన ఆత్మతో నింపి బలపరుచుగాక. నన్ను ప్రేమించి ఈ విలువైన సమయాన్ని ఇచ్చిన సహోదరులు రెవరెండ్ షాలేం రాజు గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాతలు. అలాగే అమ్మగారికి, మరి సహోదరులు విజయరాజు గారికి, ఉన్న దైవ సేవకులకు, మీ అందరికీ మారనాథ. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి,